So it is a joy to be here again. మరొకసారి మీ మధ్య విధంగా ఉండటం సంతోషంగా ఉన్నది. So yesterday we had a good time of talking about leadership. నాయకత్వాన్ని గురించి నిన్నటి దినాన మనము చాలా సమయం ధ్యానించాము. Thank you for all your feedback that God spoke to you. దేవుడు మాతో మాట్లాడారు అని మీరు మాకు ఇచ్చినటువంటి ఆ యొక్క మాటలను బట్టి ఫీడ్బ్యాక్ని బట్టి మేము సంతోషిస్తున్నాం. So today also we'll be looking some aspects of leadership. ఈ దినమున కూడా ఆ యొక్క నాయకత్వంలో ఉన్నటువంటి కొన్ని విషయాల్ని మనం ధ్యానించేద్దాం. So in the Bible we read about many churches. బైబిల్లో అనేక సంఘాల గురించి మనం ధ్యానం చేస్తాం. We study about the Jerusalem church. యెరూషలేము యొక్క సంఘం గురించి మనము ధ్యానం చేస్తాము. Then we have letters written to various churches in the city of Corinth, in the city of Philippi, in the city of Ephesus and Galatia and all those places. గలతీలోను, ఎఫెసీలోను, ఫిలిప్పులోను ఆ యొక్క ప్రాంతాల్లో ఉన్నటువంటి సంఘాలకు ఆ యొక్క రాసినటువంటి యొక్క పత్రికల గురించి మనం చదువుతాము. In Revelation we read about the letters to 7 churches. ప్రకటన గ్రంథంలో మనం చూసినట్లయితే 7 సంఘాలకు రాసినటువంటి ఆ యొక్క పత్రికలు కూడా మనం చూస్తాం. So all churches have their own strengths and own on the weaknesses also. ప్రతి ఒక్క సంఘానికి కూడా వాటి యొక్క బలం ఉన్నాయి, బలహీనతలు కూడా ఉన్నాయి. So there can be no perfect church in this earth. ఈ భూమి మీద సంపూర్ణమైనటువంటి సంఘం అనేది ఏది కూడా లేదు. So we will have all our, because we are all sinful people, ఎందుకంటే మనమందరం కూడా పాపులమైనటువంటి వాళ్ళమే. we bring our sinfulness inside the church also. కాబట్టి మన యొక్క పాప సంబంధమైనటువంటి స్వభావాన్ని సంఘంలోనికి మనం తీసుకొస్తాం. But the church has the word of God, the spirit of God to cleanse us, to lead us into perfection. కానీ సంఘము సంపూర్ణతలోనికి ఎదగడానికి దేవుని యొక్క వాక్యము పరిశుద్ధాత్మ ఉన్నది కాబట్టి మనం సంపూర్ణతలోనికి ఎదగగలం. So in the Acts of Apostles we read about the church in the city of Antioch. అపోస్తల కార్యములో అంతియోక సంఘములో ఉన్నటువంటి సంఘాన్ని గురించి మనం చదువుతాం. So this church is a model church. ఈ సంఘము మాదిరికరమైనటువంటి సంఘముగా ఉన్నది. So this church is a challenge to any city church. ఈ యొక్క సంఘం అనేది పట్టణాల్లో ఉన్నటువంటి ఏ సంఘానికైనా సవాలు విసిరేదిగా ఉంది. So this church was unique. ఈ సంఘము ఎంతో ప్రత్యేకమైనదిగా ఉంటా ఉంది. And this church pioneered missions in the Roman Empire. ఈ యొక్క సంఘం అనేది రోమా సామ్రాజ్యంలోనికి ఆ యొక్క ప్రేషిత సేవను, మిషనరీ పరిచర్ను తీసుకుని వెళ్ళింది. So today if we want to be leaders, ఈ దినాన మనము నాయకులుగా ఉండాలి అని అన్నట్లయితే not only as individuals, వ్యక్తిగతంగా మాత్రమే కాదు, not only as families, కుటుంబాలుగా మాత్రమే కాదు, not only as local churches, స్థానిక సంఘాలుగా మాత్రమే కాదు, so we have to fulfill God's purpose as a local church. మనము ఆ యొక్క స్థానికముగా దేవుని యొక్క ఉద్దేశాలు నెరవేర్చేవారుగా ఉండాలి And fulfill the leadership role in the global church. మన యొక్క నాయకత్వానికి సంబంధించినటువంటి ఆ యొక్క బాధ్యతను మాత్రము మనము విశ్వవ్యాప్తముగా మనము దానిని నెరవేర్చేవారుగా ఉండాలి. So as a local church, what is our global role? సో స్థానిక సంఘముగా విశ్వవ్యాప్తమైనటువంటి మన యొక్క బాధ్యత ఏమై ఉన్నది అనేది గుర్తించాలి. So we have to look beyond the walls of the church. కాబట్టి మన యొక్క సంఘం యొక్క గోడలకు బయట మనము చూడగలగాలి. We have to see beyond the city. ఈ యొక్క పట్టణానికి వెలుపల మనము చూడగలగాలి. And we have to see beyond the nation. ఈ యొక్క దేశము వెలుపల కూడా మనం చూడగలిగే వారిగా ఉండాలి. Because the mission given to the church is a global mission. ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క ప్రేషిత బాధ్యత, సేవ అనేది అది విశ్వవ్యాప్తమైనది. Because Christ is global, church is global and mission is global. ఎందుకంటే క్రీస్తు విశ్వవ్యాప్తమైనటువంటి వాడు, సంఘము కూడా విశ్వవ్యాప్తమైనది. ఆ విధంగా సంఘానికి దేవుడిచ్చినటువంటి ప్రేషిత బాధ్యత కూడా విశ్వవ్యాప్తమైనదే. So Great Commission is a global commission. కాబట్టి దేవుడిచ్చినటువంటి ఆ గొప్ప బాధ్యత గ్రేట్ కమిషన్ అనేది కూడా అది విశ్వవ్యాప్తమైనదే. So globalization may be a new word for the secular world, but globalization is very essence of the Great Commission. కాబట్టి గ్లోబలైజేషన్, విశ్వవ్యాప్తమైనటువంటి విస్తరీకరణ అనేటువంటి మాట ఈ యొక్క బయట ఉన్నటువంటి ప్రపంచానికి చాలా కొత్తదిగా ఉండొచ్చు, కానీ బైబిల్ పరంగా కనుక మనం చూసినట్లయితే అది ఆది నుంచి దేవుడు బయలుపరిచిందే. So Acts chapter 1:8 talks about the mandate that was given to the church. సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ప్రణాళిక అనేదాన్ని అపోస్తల కార్యము 1వ అధ్యాయము 8వ వచనంలో మనం చదువుతాం. You shall be my witnesses.
మీరు నాకు సాక్షులు అయ్యుందురు. We are called to be witnesses. మనము ఆయనకి సాక్షులుగా ఉండడానికి పిలువబడ్డాం. So the Lord gave this mandate to be witnesses in Jerusalem, Judea, Samaria, and to the uttermost part of the world. కాబట్టి యెరూషలేములోను యూదయ సమరయ దేశమందంతటను భూదిగంతముల వరకును మీరు నాకు సాక్షులు అయి ఉందురు అని ప్రభు చెప్పారు. But when the Jerusalem church was found, ఆ యొక్క యెరూషలేము సంఘము స్థాపించబడినప్పుడు so they were inward looking. వారు లోపల మాత్రమే చూస్తా ఉన్నారు. Even though all the apostles were living in Jerusalem, ఆ యొక్క యెరూషలేములో అపోస్తలులు అందరూ కూడా ఉంటూ ఉన్నప్పటికీ కూడా so they did not take Acts chapter 1:8 seriously. అపోస్తల కార్యము 1వ అధ్యాయం 8వ వచనాన్ని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకోలేదు. So they did not go beyond Jerusalem or Judea. ఆ యెరూషలేము యూదయ ప్రాంతాలు మినహా వాళ్ళు బయటికి వెళ్ళలేదు. So but Acts 8:1 gives a different story. కానీ అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనము ఎంత వ్యత్యాసమైనటువంటి విషయాన్ని మనకు బయలుపరుస్తా ఉంది. So can we read that? Acts chapter 8 verse 1. అపోస్తల కార్యాలు 8వ అధ్యాయము 1వ వచనము. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తలులు తప్ప అందరూ యూదయ సమరయ దేశమునందంతు చెదిరిపోయిరి. So they did not voluntarily fulfill the mandate given. God sent persecution to the church. వారు ఇష్టపూర్వకంగా దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతను నెరవేర్చడానికి ఇష్టపడలేదు కాబట్టి దేవుడు ఆ యొక్క సంఘం మీదకి శ్రమను హింసను పంపించారు. So now they were scattered. ఈ యొక్క హింసను బట్టి వారు చెదిరిపోయారు. So in the 8th chapter we see Philip takes the gospel to Samaria. కాబట్టి 8వ అధ్యాయంలో మనం చూస్తాము ఫిలిప్పు ఆ యొక్క సువార్తని సమరయ ప్రాంతానికి తీసుకువెళ్ళాడు. Even though he was a leader in the Jerusalem church, యెరూషలేము యొక్క సంఘములో అతడు ఒక నాయకుడిగా ఉన్నప్పటికీ he was focusing on administration. అతడు ఆ యొక్క పరిచర్య బాధ్యతలను అతను అప్పగించబడ్డాడు. He did not preach. అతడు బోధించే వ్యక్తి కాదు. But he goes to Samaria and he preaches. కానీ సమరయ ప్రాంతానికి వెళ్లి అక్కడ బోధించాడు. So then a part of the Great Commission, Acts 1:8, is being fulfilled. కాబట్టి ఫిలిప్పు ఆ యొక్క సమరయకు సువార్తను తీసుకెళ్లడాన్ని బట్టి ఆ యొక్క 1వ అధ్యాయం 8వ వచనంలో ఇవ్వబడినటువంటి ఆ యొక్క వాక్య భాగంలోని కొంత నెరవేర్చబడింది. God opens a door among Gentiles through Cornelius. కొర్నేలియస్ ద్వారా ఆ యొక్క అన్యజనుల్లో దేవుడు ద్వారాన్ని తెరిచాడు. Acts chapter 10 we read that. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో దాన్ని చదువుతాం మనం. But the church in Jerusalem did not pursue the vision of reaching out to Gentiles. కానీ యెరూషలేములో ఉన్నటువంటి సంఘము మాత్రము అన్యజనులకు స్వార్థ ప్రకటించాలి అనేటువంటి భారాన్ని మాత్రం తీసుకోలేదు. వాళ్ళు బయటికి వెళ్ళలేదు. They did not have the vision for the uttermost part of the world. భూదిగంతాల వరకు అన్నటువంటి ఆ యొక్క దర్శనము వాళ్ళకి లేదు. So then we comes to Acts chapter 13. అప్పుడు మనము అపోస్తల కార్యములు 13వ అధ్యాయంలోనికి వస్తా ఉన్నాం. So this church takes the mandate of taking the gospel to the all parts of Roman Empire. ఈ సంఘము దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప బాధ్యతను తీసుకొని రోమా సామ్రాజ్యంలో ఉన్నటువంటి అన్ని ప్రాంతాలకి సువార్తను తీసుకువెళ్లాలనేటువంటి బాధ్యతను స్వీకరించింది. So we will turn to Acts chapter 13. We can read that first 2 verses. అపోస్తల కార్యము 13వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. అంత్యోక్యమైనటువంటి సంఘములో బర్నబా, నిగేరనబడినటువంటి సిమియోను, కురేనీయుడైనటువంటి లుకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మనయేసు, పౌలు, సౌలు అను ప్రవక్తలను బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. So here we see about the Antioch church leaders meeting together. ఇక్కడ అంత్యోక సంఘములో ఉన్నటువంటి నాయకులందరూ కూడా ఒక చోట కలిసి ఉండడం మనం చూస్తా ఉన్నాం. What did this leadership accomplish? ఆ యొక్క నాయకత్వము ఏమి చేయాలి అనేది అక్కడ చూస్తా ఉన్నారు. So we can talk many things about leadership in this passage. ఈ యొక్క వాక్య భాగంలో నాయకత్వాన్ని గురించి అనేక విషయాలు మనం ధ్యానం చేయవచ్చు. We can also talk about the church as the local church, how it had global vision. సో స్థానిక సంఘముగా విశ్వవ్యాప్తమైనటువంటి యొక్క దర్శనాన్ని ఏ విధంగా కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం చూడొచ్చు. So this local church had 3 major impacts. ఈ యొక్క స్థానిక సంఘము అనేది 3 ప్రాముఖ్యమైనటువంటి యొక్క ప్రభావాలని కలిగి ఉంది. So first they had a spiritual impact. మొట్టమొదటిగా ఆత్మీయ ప్రభావాన్ని కలిగి ఉన్నారు. Then they had a social impact. సామాజిక పరమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నారు. They had a global impact. విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని కలిగి ఉన్నారు. Spiritual impact.
ఆత్మీయ పరమైనటువంటి ప్రభావము, social impact, సామాజిక పరమైనటువంటి ప్రభావము, global impact. విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావము. Every local church has to make a spiritual impact, social impact and global impact. కాబట్టి ప్రతి ఒక్క స్థానిక సంఘము కూడా ఈ విధంగా ఈ మూడు ప్రభావాలని మనము కలిగి ఉండాలి. So why it happened? ఎందుకు ఆ విధంగా జరిగిందంటే, Because of the quality of the leadership in the local church. ఎందుకు ఆ విధంగా జరిగింది అంటే ఆ యొక్క స్థానిక సంఘములో ఉన్నటువంటి నాయకత్వంలో ఉన్నటువంటి ఆ యొక్క నైపుణ్యతను బట్టి. So we read about 5 leaders in those 2 verses. ఆ యొక్క 2 వచనాల్లో 5 నాయకుల్ని మనం అక్కడ చదువుతూ ఉన్నాం. So there a group of leaders were leading the church. ఆ యొక్క సంఘాన్ని నడిపిస్తున్నటువంటి నాయకులు అక్కడ కనిపిస్తా ఉన్నారు. And they were godly people. వారు దైవికమైనటువంటి జనులు. So they came together. వాళ్ళు కలిసి ఉన్నారు. So if you read the names, అక్కడ పేర్లు కనుక మనం చదివినట్లయితే, so they were from 3 different continents. వారు 3 వేరు ఖండాల నుంచి అక్కడికి వచ్చినటువంటి వారుగా ఉన్నారు. So the world knew only 3 continents at that point of time. ఆ సమయాల్లో ప్రపంచంలో 3 ఖండాలు మాత్రమే ఉన్నాయి. America was not discovered. అప్పటికి అమెరికా ఖండం అనేది కనుగొనబడలేదు. Australia was not discovered. అప్పటికి ఆస్ట్రేలియా ఖండం అనేది వాళ్ళకి కనుగొనబడలేదు. They knew only Asia, Europe and Africa. వాళ్ళకు తెలిసినటువంటి 3 ఖండాలు ఏంటంటే ఆసియా ఖండము, యూరోపా ఖండము, తర్వాత ఆఫ్రికా ఖండము. So the Antioch church had representatives from all these 3 continents. కాబట్టి ఈ యొక్క అంత్యేక సంఘములో కనుక మనం చూస్తే ఈ యొక్క 3 ఖండాల నుంచి కూడా ప్రతినిధులు ఆ సంఘములో కనిపిస్తా So ఉన్నారు. Simon the Niger means he was from Africa. నిగేరు అనేటువంటి సిమియోను కురేనీయుడు అని అక్కడ చూస్తాము, తన ఆఫ్రికా దేశం నుండి వచ్చాడు. Barnabas was a Jew. బర్నబా యూదుడై ఉన్నాడు. So that means he was from Asia. అంటే ఆసియా ఖండాన్ని నుంచి ప్రతినిధిగా ఉన్నాడు. Paul had a Roman citizenship. పౌలు రోమా సామ్రాజ్యం యొక్క ఆ యొక్క పౌరసత్వం కలిగిన వాడుగా ఉన్నాడు. So it was a European citizenship. కాబట్టి అది ఐరోపా పౌరసత్వంగా మనం తీసుకోవచ్చు. So one local church. కాబట్టి ఒక స్థానిక సంఘములో So people from various continents were worshipping in the same church. ఒకే సంఘములో వేరు ఖండాల నుంచి ఉన్నటువంటి వారు అక్కడ ఆరాధన చేస్తా ఉన్నారు. So they had a global vision. కాబట్టి వారికి విశ్వవ్యాప్తమైనటువంటి దర్శనం ఉన్నది. They could think beyond Antioch city towards Africa, towards Asia, towards Europe. ఆ యొక్క వేరు ఖండాల నుంచి నాయకులు అక్కడ ఉన్నారు కాబట్టి అంత్యోక పట్టణములకు బయట వారు ఆఫ్రికా వైపు చూడగలిగారు, ఐరోపా వైపు చూడగలిగారు, ఆసియా ఖండం వైపు వారు చూడగలిగిన వారుగా ఉన్నారు. So Antioch city was a metropolitan city like Hyderabad. హైదరాబాద్ లాంటి ఆ యొక్క పట్టణము అంత్యోక పట్టణము. So that city had various kinds of people. అక్కడ అనేక రకాలైనటువంటి ప్రజలు ఉంటారు ఆ పట్టణంలో. So they were from different nations. వారు అనేక దేశాల నుంచి వచ్చి అక్కడ నివసిస్తా The ఉన్నారు. Roman citizens were there. రోమా నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. Because Roman Empire had officers and military in all parts of Roman Empire. ఎందుకంటే రోమా సామ్రాజ్యం వాళ్ళు ఆ యొక్క ప్రాంతమంతా కూడా ఆ యొక్క కార్యాలయాలను పెట్టారు, లేకపోతే ఆ యొక్క సైనిక స్థావరాలను పెట్టారు. So the Africans were there. ఆఫ్రికా ఖండం నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. So the Asians were there. ఆసియా నుండి వచ్చిన వారు కూడా ఉన్నారు. They were doing business there. అక్కడ వారు వ్యాపారం చేస్తా They ఉన్నారు. were doing trade there. అక్కడ వ్యాపార కార్యకలాపాలు చేస్తా So they ఉన్నారు. were having education centers there. అక్కడ విద్యా సంస్థలు కూడా వాళ్ళు పెట్టారు. They were promoting crafts, arts and all those cultural things. కాబట్టి వారు ఆ యొక్క ఆర్ట్స్ అంటే వారు ఆ యొక్క కళలని లేకపోతే ఆ యొక్క శాస్త్రీయ పరిజ్ఞానాన్ని వారు అక్కడ విస్తరింప చేస్తా ఉన్నారు. But the city was divided. కానీ ఆ యొక్క పట్టణం అనేది విభజింపబడి ఉన్నది. It had different neighborhoods. దాని చుట్టూ అనేకమైనటువంటి ఇరుగు పొరుగు ప్రాంతాలు ఉన్నాయి. In some neighborhood only Romans were living. ఆ యొక్క పట్టణానికి ఒక పొరుగునకు చూస్తే కేవలం రోమిలు మాత్రమే ఉంటారు. Other people don't go there. అక్కడికి వేరే ప్రాంతం వాళ్ళు వేరే ప్రజలు వెళ్ళరు. So another place the Africans were living. ఇంకొక ప్రాంతంలో చూస్తే కేవలం ఆఫ్రికా నుంచి వచ్చిన వాళ్ళే ఉంటారు. So the Roman citizens don't go there. కాబట్టి ఆ యొక్క రోమా వాళ్ళు ఆఫ్రికా వాళ్ళు ఉండేటువంటి ప్రాంతానికి వెళ్ళరు. So the Jews were living separately. ఇంకొక ప్రాంతంలో యూదులు నివసిస్తూ ఉండేవారు. They had their own synagogue. వారికి వాళ్ళ సొంత సమాజ మందిరాలు ఉండేవి. So they were living separately. కాబట్టి వారు అందరికీ దూరంగా ఒక ప్రాంతంలో ఉంటా So ఉండేవారు. other people did not go into that area. వేరే ప్రాంతం వాళ్ళు ఆ యొక్క యూదులు ఉండే ప్రాంతానికి వెళ్ళరు. But the church was different. కానీ సంఘము చూస్తే ఈ అన్నిటికీ వ్యత్యాసంగా ఉంటా ఉంది. People from everywhere came to the local church. అన్ని ప్రాంతాల నుంచి ఆ యొక్క స్థానిక సంఘంలోనికి ప్రజలు వస్తా ఉన్నారు. So people were wondering, we were all fighting outside, how they are united inside. సో ఆ యొక్క పట్టణంలో ఉన్నవారు ఈ విధంగా అనుకుంటూ ఉన్నారేమో, బయట ఉన్న మేమైతే ఒకరి బట్టి ఒకరు కొట్టుకుంటా ఉన్నాం, కానీ ఈ సంఘంలో ఉన్నవారు అందరూ కలిసి ఎట్లా ఉండగలుగుతున్నారు? So there is hatred in the city, but love within the church. పట్టణమంతా చూస్తే ద్వేషము పగలు ఉన్నాయి, కానీ ఆ యొక్క సంఘములో చూస్తే ప్రేమ అనురాగాలు ఉన్నాయి. So the leadership represented that.
ఎందుకంటే అది ఏ విధంగా సాధ్యమైంది అంటే అక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని బట్టి. So what kind of church we have today? ఈ దినమున ఎలాంటి సంఘాన్ని మనం కలిగి ఉన్నాం? When I talk about the spiritual impact, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి ప్రభావము అని నేను I మాట్లాడినప్పుడు want to talk about 5 important things. 5 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు నేను మాట్లాడాలనుకుంటా ఉన్నాను. The spiritual impact was unity. ఆత్మీయ ప్రభావము అనేది మొట్టమొదటిగా చూస్తే ఐక్యత, యూనిటీ అనేది మనం చూస్తాం. The spiritual impact was worship. రెండవది ఏంటంటే ఆరాధన. The spiritual impact was fasting. ఉపవాస ప్రార్థన. Spiritual impact was listening and obeying. దేవుని యొక్క మాటకు విని దానికి విధేయత చూపించడం The అనేది. spiritual impact where there were teachers and prophets. అక్కడ ఆత్మీయ ప్రభావం ఇంకొకటి ఏంటంటే అక్కడ ప్రవక్తలను బోధకులు కూడా సంఘంలో ఉన్నారు. So the spiritual impact first was the unity. మొట్టమొదటి ఆత్మీయ ప్రభావం వాళ్ళు కలిగి ఉన్నది ఏంటంటే ఐక్యత కలిగి ఉన్నారు. Why they were united? ఎందుకు వారందరూ కూడా ఏకముగా కలిసి ఉన్నారు? The world was divided. లోకమైతే విభజించబడి ఉన్నది. The society was divided. చుట్టూ ఉన్న సమాజం అనేది విభాగింపబడి ఉంది. The business was divided. అక్కడ ఉన్న వ్యాపార కార్యకలాపాలు విభజించబడి ఉన్నాయి. But the church was united. కానీ సంఘం అయితే ఏకముగా ఉన్నది. Why? ఎందుని బట్టి? Because they all belong to Lord Jesus Christ. ఎందుకంటే వారందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారికి చెందినటువంటి వారుగా ఉన్నారు. Because they had only one identity. వారికి ఒకే ఒక గుర్తింపు ఉన్నది. The identity is we are cleansed by the blood of Jesus Christ. ఆ యొక్క గుర్తింపు ఏంటి అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము చేత మేము కడగబడినటువంటి వారము అనేది. So when people ask who are you, వారు కనుక ప్రజలు కనుక మీరు ఎవరు అని అడిగినట్లయితే so people have different kinds of replies. ప్రజలను చూస్తే అనేకమైనటువంటి సమాధానాలు చెప్తారు వాళ్ళు. Some people say this is my profession, I am an IT professional. నీవెవరు అంటే కొంతమంది చెప్తారు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ అని చెప్తారు. Or somebody says I am a businessman. కొంతమంది చెప్తారు నేను ఒక వ్యాపారిని అని చెప్తారు. Others says I am a college professor. ఇంకొంతమంది చెప్పొచ్చు నేను కాలేజీలో పనిచేసే ప్రొఫెసర్ అని చెప్పొచ్చు. If you go to a rural area, ఒక గ్రామాల ప్రాంతాలకు కనుక వెళ్ళినట్లయితే they will say I belong to such and such caste. నేను పలానా కులానికి చెందిన వాడిని అని చెప్తారు వాళ్ళు. Some people ask you don't know me, I belong to that family. సో నీకు తెలీదా నేను పలానా కుటుంబానికి చెందిన వాడిని అని చెప్తారు. People take identity from various things. చూడండి ప్రజలు గుర్తింపు అనేది అనేక విధాలమైనటువంటి వాటి నుంచి తీసుకుంటూ ఉన్నారు. By the profession, వారు చేసేటటువంటి పనిని బట్టి, the wealth they have, వాళ్ళకున్నటువంటి ఆ యొక్క ఆస్తి అంతస్తులు డబ్బును బట్టి, the family background they have, వారి కుటుంబం అనుకున్నటువంటి ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ బట్టి, the company they work for, ఏ కంపెనీలో వాళ్ళు పనిచేస్తున్నారో దాన్ని బట్టి, so the address of their home which is very prominent, చాలా బాగా పేరు ప్రఖ్యాతులు గాంచినటువంటి ఆ యొక్క ఇంటి అడ్రస్ ని బట్టి లేకపోతే స్థలాన్ని బట్టో. but our core identity is that we are children of the living God. కానీ మనకైతే అతి ప్రాముఖ్యమైన మూలమైనటువంటి మన గుర్తింపు ఏంటంటే మనము దేవుని పిల్లలము అనేది. Other identities will be taken away. మిగతా అన్ని గుర్తింపులు కూడా తీసి పక్కన పెట్టాలి. Only the identity that God gives us will be eternal. దేవుడు ఇచ్చేటటువంటి ఆ గుర్తింపు ఏదో అదే శాశ్వతమైనది. The unity was because they belong to the same family of God. అక్కడ ఐక్యత అనేది వారి మధ్య ఎందుకు ఉన్నది అంటే వారందరూ కూడా ఒకే దైవికమైనటువంటి కుటుంబానికి చెందిన వారుగా ఉన్నారు. So the world is divided today. లోకము అనేది మనం చూసినట్లయితే అది విభాగింపబడి ఉంది. We see hatred everywhere. ఎక్కడ చూసినా ద్వేషం మనం చూస్తా ఉన్నాం. So we are called to be people of love. దేవుని యొక్క ప్రేమను కనబరిచేటటువంటి బిడ్డలుగా ఉండడానికి మనం పిలువబడ్డాం. We have to demonstrate the love of God to the world. దేవుని యొక్క ప్రేమను ఈ లోకానికి మనం ప్రదర్శించవలసినటువంటి వారుగా ఉన్నాం. Because most of the political mobilization happens because of hate. ఈ యొక్క రాజకీయ పరమైనటువంటి ఈ యొక్క విషయములన్నీ కనుక మనం చూసినట్లయితే ద్వేషాన్ని ఆధారం చేసుకుని వాళ్ళు చేస్తా ఉన్నారు. When we ask people to hate, then they will come together, they'll be inspired, they'll get wild. కాబట్టి వాళ్ళని ద్వేషిద్దాం అని చెప్తే చాలా మంది ప్రోత్సహించబడతారు. అనేక మంది గుంపులుగా వాళ్ళ వెనక పరిగెడతా ఉన్నారు. So if you call them to love, nobody will come. కానీ మనం ప్రేమిద్దాం రండి అని చెప్తే ఎవరు వాళ్ళ వెనక రారు. If you say all politicians are corrupt, let us blacken the faces of politicians, people will come. సో ఇదిగో రాజకీయ నాయకులందరూ కూడా వీరు ఆ యొక్క అన్యాయస్తులు లేకపోతే లంచగొండులు కాబట్టి వాళ్ళ యొక్క పోస్టర్ అన్నిటికీ కూడా మనము ఆ యొక్క నల్ల రంగు పూద్దాం రండి అంటే చాలా మంది వస్తారు. If you say all the rich people are corrupt, they are oppressing us, we have to kill them, then people will go. రండి ఈ యొక్క ధనవంతులందరూ కూడా పేదలందరినీ కూడా అణిచివేస్తా ఉన్నారు, వాళ్ళని చంపుదాం రండి అంటే చాలా మంది గుంపుగా వస్తారు. We have to hate the minorities because they are
betraying our nation, we have to kill them, then people will come. ఇదిగో ఈ యొక్క అధములుగా ఉన్నటువంటి వీళ్ళందరూ కూడా మనము చంపుదాం రండి, ఎందుకంటే మన దేశాన్ని వేరే దేశాలకు అమ్ముతున్నారు వీళ్ళు అని ఒకవేళ ఎవరైనా ప్రోత్సహిస్తే చాలా మంది గుంపులుగా వస్తారు. Let us beat up people who speak different language, then people will come. సో వేరే భాష మాట్లాడే వాళ్ళని అందరం కొడదాం రండి, మన భాష ఇక్కడ మాట్లాడాలి అని ఎవరైనా ప్రోత్సహిస్తే చాలా మంది వెనకొస్తారు. So this is the world. ఈ విధంగా ఉంది లోకం మన చుట్టూ. But the only movement that is based on love is the church. ప్రేమను ఆధారము చేసుకున్నటువంటి ఒకే ఒక యొక్క మూమెంట్ ఏంటంటే అది సంఘము. Paul says, the love of Lord compels me. పౌలు అంటా ఉన్నాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తా ఉంది. So we are called to love people. మనము ప్రేమించడానికి, ప్రజలను ప్రేమించడానికి పిలువబడ్డాం. So we are united. కాబట్టి మనము ఐక్యముగా ఏకము చేయబడ్డాము. So this unity was a challenge in the city of Antioch. ఈ యొక్క అంత్యేక సంఘములో ఉన్నటువంటి ఈ యొక్క ఐక్యత అనేది ఆ పట్టణాన్ని సవాలు చేస్తా ఉంది. The second thing of the spiritual impact is they worshipped. రెండవదిగా కనుక మనం చూసినట్లయితే ఆత్మీయ ప్రభావం ఏం కలిగి ఉన్నారంటే ఆరాధన ఉంది వాళ్ళ So దగ్గర. the three important tasks of the church are worship, witness, and then word. సంఘమునకు ఉన్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి మూడు విషయాలు కనుక మనం చూసినట్లయితే మొట్టమొదటిది ఆరాధన, రెండవది సాక్ష్యం ఇవ్వడము, మూడవది వాక్యము. So we say WWW. దాన్ని మనము WWW అని చూడొచ్చు. So word, వాక్యము, witness, and worship. సాక్ష్యము, ఆరాధన. So all the three are important. ఆ మూడు చాలా ప్రాముఖ్యమైనవి. So many times one is neglected and one is given importance. కొన్ని సార్లు కొన్ని మనము దాన్ని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటాం, కొన్నిటికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ ఉంటాం. So all the three have to be balanced in a church. కాబట్టి ఈ మూడు కూడా సంఘములో సమతుల్యత కలిగి ఉండాలి. So in this church they came together to worship the Lord. ఈ యొక్క అంత్యేక సంఘములో చూసినట్లయితే వారు ప్రభుని ఆరాధించడానికి కలుసుకుంటా ఉన్నారు. So what is worship? ఆరాధన అంటే ఏమిటి? So today worship is reinterpreted and reinterpreted in wrong terms. సో ఆరాధన అనేటటువంటి ఆ యొక్క పదాన్ని అనేక తప్పుడు అర్థాలు ఇచ్చే విధంగా మనం తర్జుమా చేస్తా ఉన్నాం ఈ దినాల్లో. So some people think worship happens only on Sunday mornings. కొంతమంది అనుకుంటారు ఆరాధన అనేది సండే ఉదయకాలమే ఆరాధన మనం చేస్తాం, ఆదివారం ఉదయమనే అనుకుంటారు. So worship is glorifying God. ఆరాధన అంటే దేవుని మహిమపరచడము. Worship is exalting God. ఆరాధన అంటే దేవుని ఉన్నతముగా హెచ్చించడము. How that happens? అది ఏ విధంగా జరుగుతుంది? It not only happens within the four walls of the church. అది కేవలం ఈ యొక్క చర్చ్ యొక్క నాలుగు గోడల మధ్యనే జరగదు, కానీ Worship has to become lifestyle. ఆరాధన అనేది జీవన విధానము అవ్వాలి. We have to worship the Lord 24/7. మనము ప్రభువుని రోజుకు 24 గంటలు, వారానికి 7 రోజులు కూడా ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. So we have to worship the Lord without ceasing. మనము ఆయన్ని ఆ ఎడతెరపు లేకుండా ఆయన ఆరాధించేవారిగా ఉండాలి. In heavens we see angels worshiping the Lord always. పరలోకములో దేవుని సన్నిధిలో దేవదూతలు ఆయన ఆరాధిస్తూ ఉన్నారు. So church is the reflection of the heaven. సంఘము అనేది పరలోకానికి అది ప్రతినిధిగా ఉంటా ఉన్నది. As part of the church we are called to be worshippers of the Lord. కాబట్టి పరలోకములో భాగముగా ఉన్నటువంటి మనము ఆరాధించడానికే పిలువబడ్డాం. We are not only called to be children, we are called as worshippers. మనము దేవుని బిడ్డలుగా మాత్రమే కాదు, కానీ దేవుని ఆరాధించేవారుగా కూడా పిలువబడ్డాము. So those who worship the Lord should worship in truth and in spirit. కాబట్టి ఎవరు ఆయన ఆరాధిస్తారో ఆయన ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించవలెను. So the worship should contain truth. కాబట్టి మన ఆరాధనలో సత్యం ఉండాలి. So what we sing should be truth. మనం ఏమి పాడుతూ ఉన్నామో అది యథార్థంగా ఉండాలి. So many times our singing is Christian don't speak lies but they sing lies. చాలా సార్లు క్రైస్తవులు అబద్ధాలు చెప్పరు, కానీ అబద్ధాలను పాడతారు. God, they say, Lord, I love you, I give everything for you. ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నీ కొరకు సమస్తాన్ని ఇస్తున్నానని పాడతాము. But don't ask me to come at 9 o'clock, I can come only at 9:30 for the service. 9 గంటలకు రావద్దు, రమ్మని నన్ను అడగొద్దయా, నేను 9:30 10 గంటలకు వస్తాను అని చెప్తాం, అని చేస్తాం. So I can love you but I cannot obey all the commandments. నేను నిన్ను ప్రేమిస్తాను, కానీ నీ అన్ని ఆజ్ఞలు మాత్రం నేను విధేయత చూపించును అని జీవిస్తాం. So worship is to be in truth and in spirit. కాబట్టి ఆరాధన అనేది అది సత్యములోను అది ఆత్మతోను కలిగిందై ఉండాలి. Worship has to transform our inner life. ఆరాధన అనేది మన యొక్క అంతరంగికమైనటువంటి జీవితాన్ని అది రూపాంతరం చెందించాలి. Worship has to convict us.
ఆరాధన అనేది మనల్ని ఒప్పించాలి. Today worship has become performance. కానీ ఈ దినాల్లో ఆరాధన అనేది ఒక వేడుక మీద చేసేటటువంటి ఒక ప్రదర్శన లాగా Where అయింది. people come and clap and dance and do all the wonderful things. ఎక్కడైతే అందరూ వచ్చి నాట్యం చేస్తూ చప్పట్లు కొడుతూ ఆ యొక్క ఆశ్చర్యమైనటువంటి సంగతులన్నీ చేస్తా ఉన్నది ఆరాధన అన్నట్లుగా ఉన్నది. But the heart is far away from the Lord. కానీ ఆ విధంగా చేస్తా ఉన్నప్పటికీ హృదయం అనేది దేవునికి ఎంతో దూరంగా ఉంటా ఉంది. The mind is not oriented towards the Lord. ఆ యొక్క మనస్సు అనేది ప్రభు మీద కేంద్రీకరించట్లేదు. So the word has not transformed them. వాక్యం అనేది వాళ్ళని రూపాంతరం చెందించట్లేదు. So Aaron did not wait until Moses brought the word of God after 40 days of fasting. ఆ యొక్క అహరోను గనుక మనం చూసినట్లయితే 40 రోజులు ఉపవాసం ఉండి మోషే ఆ యొక్క ఆజ్ఞలను కిందకు తీసుకొచ్చే వరకు అహరోను వేచి ఉండలేదు. Before the word arrived, he started the worship. ఆ యొక్క వాక్యము వచ్చే ముందే ఆరాధన ప్రారంభించాడు. What happened? ఏం జరిగింది? The worship became pagan worship. ఆ ఆరాధన అనేది ఆ యొక్క అన్య సంబంధమైనటువంటి ఆరాధన అయిపోయింది. Worship without word becomes idol worship. వాక్యము లేకుండా ఆరాధన అనేది విగ్రహారాధనే. So today we see a lot of worship without word. ఈ దినాల్లో వాక్యము లేకుండా ఎంతో ఆరాధన మనం చూస్తా ఉన్నాం. This is modernism as postmodernism sweeping the church. ఇదిగో ఇది నవీనమైనటువంటి ఇంకా అత్యధికమైనటువంటి నవీనమైనటువంటి ఆ యొక్క నాగరికత కలిగిన ఆ యొక్క దినాల్లో మనం ఉంటా ఉన్నాం. So worship means glorifying God. ఆరాధన అంటే దేవుని మహిమపరచటం. The people of the Antioch church were worshipping the Lord. అంత్యోక సంఘములైనటువంటి వారు దేవుని ఆరాధిస్తా ఉన్నారు. What does it mean? దాని అర్థం ఏంటి? They glorified God in their life. వారి యొక్క జీవితంలో దేవుని మహిమపరుస్తున్నారు. Their lifestyle was different. వారి యొక్క జీవన విధానం వ్యత్యాసంగా ఉంది. So they glorified the Lord through their work. వారి యొక్క పనిలో దేవుని ఆరాధిస్తా ఉన్నారు. They glorified the Lord through the conversation. వారి యొక్క జీవన విధానంలో లేకపోతే మాట్లాడే మాటల్లో కూడా దేవుని So మహిమపరుస్తున్నారు. the non-Christians who saw them, ఎవరైతే క్రైస్తవేతరులు వాళ్ళని చూస్తా ఉన్నారో they glorified the Heavenly Father. పరలోకమందున్నటువంటి తండ్రిని వాళ్ళు మహిమపరుస్తున్నారు. That is what Matthew 5 says. అదే మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తాం. When they see your deeds, వారు మీ కార్యాన్ని మీ సత్క్రియలను చూసినప్పుడు they will glorify my Heavenly Father. వారు పరలోకమందున్నటువంటి నా తండ్రిని మహిమపరుస్తారు. Who are they? వారు అంటే ఎవరు ఇక్కడ? They are Gentiles, they are non-Christian, they are non-believers. వారు క్రైస్తవేతరులు అంటే క్రైస్తవులు కానటువంటి బయటనటువంటి వారు. My life makes them to worship my God. నా జీవితము అనేది నా దేవుణ్ణి వాళ్ళు మహిమపరిచినట్లుగా వాళ్ళని ప్రభావితం చేస్తా ఉంది. That is true worship. అదే నిజమైనటువంటి ఆరాధన అంటే. It is not just I open my mouth and give glory to ఏదో God. నా నోరు తెరిచి ప్రభా నేను మహిమపరుస్తున్నాను నేను ఆరాధిస్తున్నానని మాటలతో చెప్పడం కాదు. My friends, my relatives, my neighbors see my life and glorify the God I worship. నేను నా స్నేహితులు నా యొక్క బంధువులు నా ఇరుగు పొరుగు వారందరూ కూడా నా జీవితాన్ని చూసి నా దేవుని మహిమపరచాలి. So my life attracts people to the Lord. నా జీవితం అనేది ప్రభు దగ్గరికి అనేక మందిని ఆకర్షించాలి. So the spiritual impact the Antioch church made was, ఆ యొక్క అంత్యోక సంఘము చూపించినటువంటి ఆ యొక్క ఆత్మీయ ప్రభావం ఏంటంటే they demonstrated unity. ఆ యొక్క ఐక్యతను వాళ్ళు కనబరిచారు. So then they worshiped the Lord. వాళ్ళు ప్రభువుని ఆరాధన చేశారు. So then they were fasting and praying. ఆ తర్వాత వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా ఉన్నారు. So many churches do not fast. అనేక సంఘాలు ఉపవాసం ఉండవు. So here the 5 leaders came together. ఇక్కడ ఈ 5 నాయకులు ఒక చోటకు కలిసి They were planning for the future action. వారి యొక్క భవిష్యత్తు యొక్క ప్రణాళికల గురించి ప్రణాళిక వేస్తా ఉన్నారు. What should we be doing for the future? ఇక భవిష్యత్తుకు ఏం చేయాలి అని ఆలోచిస్తా ఉన్నారు. It was the church committee meeting. అది సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క నాయకుల యొక్క కమిటీ మీటింగ్ గా ఉన్నది. But it was a fasting meeting. కానీ అది ఉపవాస ప్రార్థన కూడా అయి ఉన్నది. So many board meetings, many committee meetings happens with feasting. చాలా బోర్డు మీటింగ్స్ కానీ కమిటీ మీటింగ్స్ కానీ మనం ఫీస్టింగ్ తో చేస్తాం. అంటే విందులతో కలిపి ఆ మీటింగ్స్ పెట్టుకుంటాం. So in the feasting they discuss whether the food was right or wrong. ఆ యొక్క ఫీస్టింగ్ లో అన్నం బాగుందా లేదా అనేది ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. So they are not thinking about what the church should do in the future. భవిష్యత్తులో సంఘం ఏమి చేయాలి అనేది ఆలోచించడానికి బదులు So like Esau, they were discussing about the food only. ఏశావు లాంటి మనసు కలిగి ఉండిన వారుగా వాళ్ళు ఆ యొక్క ఆహారాన్ని గురించి ఎక్కువగా వాళ్ళు మాట్లాడతారు. They don't have vision. వారికి దర్శనం లేదు. But if you have vision, దర్శనం ఉన్నట్లయితే so you come together with fasting. ఉపవాసముతోటి వాళ్ళు కలిసి ప్రార్థన చేస్తారు. Because
the work that God has given this church is so big, we cannot do it by our strength. ఎందుకంటే సంఘానికి దేవుడిచ్చినటువంటి ఆ యొక్క పని అనేది ఎంతో ఉన్నతమైనది, అది మన సొంత సామర్థ్యంతో చేయలేము. We need God's anointing, God's grace, God's guidance. దేవుని యొక్క కృప, దేవుని యొక్క ఆ యొక్క నడిపింపు, దేవుని యొక్క అభిషేకం కావాలి. So fasting is not blackmailing God. ఉపవాసం ఉండడం అంటే దేవుణ్ణి ఏదో బ్లాక్మెయిల్ చేయడం కాదు. Some Christians think like that. కొంతమంది క్రైస్తవులు అలాగే అనుకుంటారు. So I am going to go on hunger strike so that God may come and fulfill my wishes. ఇదిగో నేను నిరాహార దీక్ష చేపట్టబోతా ఉన్నాను, ఎందుకంటే దేవుడు నా యొక్క మనవులన్నీ విని ఆయన అవన్నీ కూడా ఓకే అని చెప్పాలి అన్నట్లుగా వాళ్ళు ఉపవాసం ఉంటారు. Only human governments bow down like that. సో ఈ లోక సంబంధమైనటువంటి మానవ ప్రభుత్వాలే నువ్వు నిరాహార దీక్షలు చేస్తే దిగి వస్తారు కానీ So God cannot be blackmailed and maneuvered by our fasting. సో మన యొక్క ఉపవాస ప్రార్థనలతోటి దేవుణ్ణి ఏదో మభ్యపెట్టాలనో మెప్పించాలనో లేకపోతే దౌర్జన్యంగా లేకపోతే బ్లాక్మెయిల్ చేయాలనో మన ప్రయత్నం చేయలేం. So fasting is to express our humility, ఉపవాసము అనేది మన యొక్క దీనత్వాన్ని కనబరచటము, express our inadequacy. మన యొక్క కొదువును లేకపోతే మనము దిగజారిన వారమని లేకపోతే ఎన్నిక లేనటువంటి వారం అనేది దాన్ని చూపించటము, To express that we are dependent on God alone. మనము దేవుని మీద మాత్రమే ఆధారపడినటువంటి వారము అనేది ఆయనకు కనబరచటం. This church was a good church, ఈ సంఘము ఎంతో మంచి సంఘం, but the leadership was humble. ఆ యొక్క నాయకులు మాత్రం చూసినట్టయితే చాలా దీనులుగా ఉంటా So ఉన్నారు. they came and fasted and prayed. ఆ నాయకులు వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా So ఉన్నారు. our planning meetings should be fasting meetings. కాబట్టి మన యొక్క ప్లానింగ్ ప్రణాళికతో కూడినటువంటి ఆ యొక్క కూడికలు అనేవి ఉపవాస ప్రార్థనతో చేయాలి. Our planning meeting cannot be feasting meetings. మన యొక్క ప్లానింగ్ మీటింగ్స్ అనేవి విందులతో కలిపి చేయకూడదు. So then this church, they listened and obeyed. ఈ యొక్క సంఘము దేవుని యొక్క స్వరాన్ని విని విధేయత చూపించేవారుగా ఉన్నారు. So they were willing to listen to the Lord. దేవుని యొక్క మాటలకి విధేయత చూపించడానికి ఇష్టపడుతున్నారు. So they did not bring their agenda to the feet of God. దేవుని యొక్క పాదాల దగ్గరికి వాళ్ళ సొంత ప్రణాళికను తీసుకురావట్లేదు. So they gave an empty paper and said, Lord, give us a blueprint, give us a map. ఒక తెల్లనటువంటి ఆ కాగితాన్ని ఆయన పాదాల ముందు పెట్టి ప్రభువా మాకు నీవు ప్రణాళిక దయచేయి అని అడుగుతున్నారు. So they did not fill the paper with all their agenda and ask Lord, put a seal on that. వాళ్ళందరూ కూడా ఆ పేపర్ మీద వాళ్ళ ప్రణాళికలని రాసుకొని అయ్యా ఇప్పుడు నువ్వు సంతకం పెట్టి సీల్ ముద్రయ్యి అని చెప్పేసి అడగట్లేదు. So they really wanted God to work. వారు నిజముగా యథార్థముగా దేవుడు కార్యం చేయాలి అని ఆశిస్తూ ఉన్నారు. So the leadership should listen to the voice of God. నాయకత్వము అనేది నాయకులు అనేవారు దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగా ఉండాలి. As families, we have to listen to the Lord. కుటుంబాలుగా దేవుని స్వరాన్ని మనం వినేవారుగా ఉండాలి. As individuals, we have to listen to the Lord. వ్యక్తిగతంగా కూడా మనము దేవుని యొక్క స్వరాన్ని వినేవారుగా ఉండాలి. We have to make it as a habit to listen to the word of God. దేవుని యొక్క వాక్యాన్ని ఆ వాక్యం నుంచి ఆయన స్వరాన్ని వినడం అనేది మనం ఒక అలవాటుగా చేసుకోవాలి. With a humble attitude, with a listening attitude, we should come into the presence of the Lord. వినేటటువంటి ఆ యొక్క మనసు కలిగి దీనమైనటువంటి ఆ యొక్క మనసు కలిగి ఆయన పాదాల దగ్గరికి రావాలి. So this church were in Antioch was able to impact the city ఈ యొక్క అంత్యోక్యమైనటువంటి యొక్క సంఘం అనేది ఆ పట్టణంలో ప్రభావాన్ని తీసుకొచ్చింది. because they were listening and getting the plans from the Lord himself. ఎందుకంటే వారు దేవుని యొక్క స్వరాన్ని విని ఆ యొక్క ప్రణాళికలు కానీ లేకపోతే ప్రోగ్రామ్స్ కార్యకలాపాలను కూడా తీసుకొని వారు చేస్తా ఉన్నారు కాబట్టి. So they were not inventing their own ideas. వారి సొంత ఆలోచనల్ని వాళ్ళు కనిపెట్టట్లేదు. They want to do what God wanted them to do. దేవుడు ఏమి చేయాలని వారిని కోరుతూ ఉన్నారో అదే వాళ్ళు చేయాలనుకుంటా ఉన్నారు. Moses built the tabernacle as God wanted it. దేవుడు ఏ విధంగా ఆ యొక్క ప్రత్యక్ష గుడారాన్ని కట్టాలని కోరుకున్నాడో మోషే ఆ విధంగానే కట్టాడు. Noah built the ark as God dictated. నోవాహు ఆ యొక్క ఓడని దేవుడు ఏ విధంగా కట్టాలని ఉద్దేశించాడో అలాగే కట్టాడు. So in the same way, we have to build our ministry as in God's pattern. సో అదే విధంగా మనము కూడా ఆ యొక్క సంఘాన్ని సేవను పరిచర్యను దేవుడు ఏ విధంగా కట్టమంటా ఉన్నాడో ఆ విధంగానే కట్టాలి. So the fifth thing in the spiritual impact is, ఈ యొక్క ఆత్మీయ ప్రభావంలో ఐదో విషయం ఏంటంటే, so there were teachers and prophets. ఆ సంఘములో బోధకులు ప్రవక్తులు ఉన్నారు. So among the leaders there were teachers. ఆ నాయకుల్లోనే బోధకులు ఉన్నారు. So among the leaders there were prophets. ఆ నాయకుల్లోనే ప్రవక్తులు కూడా So ఉన్నారు. what does it mean? దాని అర్థం ఏంటి? Teachers are those who interpret the word of God so that people can apply it practically in their lives. బోధకులు ఎవరు అంటే దేవుని యొక్క వాక్యాన్ని చక్కగా సరైన విధంగా వాళ్ళు తర్జుమా చేసి
అది ప్రజలు ఏ విధంగా వారి జీవితాలకి అన్వయించుకోగలరో వివరించేవాళ్ళు. So they taught from the scripture the truths of the Bible. బైబిల్లో ఉన్నటువంటి సత్యాన్ని వాక్యములో నుంచి వాళ్ళు బోధించేవారు. So they were not asking the people to follow the culture but follow the scripture. వారు ప్రజలందరినీ కూడా ఉన్నటువంటి సంస్కృతిని ఆధారం చేసుకుని నడవమని చెప్పట్లేదు, కానీ దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకుని నడవమని చెప్తా ఉన్నారు. They should not take decisions with the worldly wisdom but with the spiritual truth. లోకానుసారమైనటువంటి జ్ఞానాన్ని ఆధారం చేసుకుని వారు నిర్ణయాలు తీసుకోవట్లేదు, కానీ వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ ఉన్నారు. So they were teaching things which was contradictory to the culture. వారు ఏ విషయాలను బోధిస్తున్నారంటే బయట ఉన్నటువంటి సంస్కృతికి బద్ద విరుద్ధమైనటువంటి విషయాల్ని వారు బోధించారు. They were teaching that were culturally okay, socially okay, and they were saying media also said okay, but the church said it is not okay. చూడండి, బయట ఉన్నటువంటి సంస్కృతి అంతా కూడా ఇది మంచిదని చెప్తా ఉంది, చుట్టూ ఉన్నటువంటి ప్రజలు ఇవి మంచివి అని చెప్తా ఉన్నారు, ఆచారాలు ఇవి మంచివి అని చెప్తా ఉన్నారు, బయట ఉన్నటువంటి ప్రసార మాధ్యమాలు కూడా ఇవి మంచివి అని చెప్తా ఉన్నాయి, కానీ సంఘము ఇది మంచిది కాదు అని దానికి వ్యతిరేకంగా చెప్తా ఉంది. So we teach the gospel truth. మనము సువార్తలో ఉన్నటువంటి సత్యాన్ని బోధించాలి. The teachers lead the people to lead a life of truth. సత్యమైనటువంటి లేకపోతే యథార్థమైనటువంటి జీవితాన్ని ప్రజలు జీవించే విధముగా ఆ యొక్క బోధకులు వారికి బోధించాలి. So the lives of the people who came to the Antioch church was transformed. అంత్యోక సంఘానికి వచ్చినటువంటి ప్రజల యొక్క జీవితము రూపాంతరం చెందుతా ఉంది. So they had a better understanding about the moral values. ఆ యొక్క నైతిక విలువల గురించి వారికి ఎంతో ప్రత్యేకమైన లేకపోతే విశిష్టమైనటువంటి ఆ యొక్క అవగాహన కలిగిన వారుగా ఉన్నారు. They practiced justice. వారు నీతిని అనుసరించి నడుస్తా ఉన్నారు. So they were dealing with righteousness. వారు యథార్థంగా నీతిగా ప్రవర్తిస్తూ ఉన్నారు. Because they were spiritually learning the truth. ఎందుకంటే ఆత్మీయంగా వారు సత్యాన్ని నేర్చుకుంటూ ఉన్నారు. And they were going into the society and practicing the truth. ఆ యొక్క సమాజంలోనికి వెళ్ళి నేర్చుకున్న సత్యాన్ని అనుసరించి జీవిస్తా ఉన్నారు, ప్రాక్టీస్ చేస్తున్నారు. So the people around them were saying, why these people are different? సో కాబట్టి చుట్టూ ఉన్న వాళ్ళందరూ అంటా ఉన్నారు, ఎందుకని వీళ్ళు చాలా వ్యత్యాసంగా ఉంటా ఉన్నారు? The reason is they draw the truth from the scripture. దానికి కారణం ఏంటంటే సత్యాన్ని వారు వాక్యములో నుంచి వెలికి తీస్తా ఉన్నారు. And they were also prophets. అక్కడ ప్రవక్తలు కూడా ఉన్నారు. So prophets is not the way we think today. ఈ దినాల్లో మనము ప్రవక్తల్ని అనుకున్నట్లుగా ప్రవక్తలు కాదు. ఆ దినాల్లో there are many prophets whom you go and pray and they say you will get job, you will not get job, you will get promotion and all those stuff. ఈ దినాల్లో కూడా చాలా మంది ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళ దగ్గరికి వెళ్తే వాళ్ళు మన కోసం ప్రార్థన చేస్తారు, వాళ్ళు నీకు ఉద్యోగం వస్తుంది, నీకు ప్రమోషన్ వస్తుంది, నీకు అది జరుగుతుంది, ఇది జరుగుతుంది అని చెప్తారు. And every year they will give you a new promise verse and every month they will give you a promise verse and all those things. సో ప్రతి సంవత్సరము ప్రతి నెల మీకు ఒక కొత్త వాగ్దానాలను ఇస్తా ఉంటారు. Every birthday they will give you a promise verse. సో ప్రతిరోజు నీకు వెళ్ళిన ప్రతిసారి ఒక వాగ్దానం ఇస్తారు. So I'm not talking about that kind of prophets. అలాంటి ప్రవక్తల గురించి నేను మాట్లాడట్లేదు. So prophets who speak to nations. దేశాల తరపున లేకపోతే దేశాలతో మాట్లాడేటువంటి ప్రవక్తలు. So John the Baptist is a great prophet. బాప్తిస్మిచ్చే యోహాను ఒక గొప్ప ప్రవక్త అయినాడు. He said, Herod, you are a sinner. అతను చెప్పాడు, హేరోదు నీవు పాపం చేస్తా ఉన్నావు, you have committed adultery. నీవు వ్యభిచారం చేస్తావు అని చెప్పాడు. So Herod was not the member of Jewish congregation. హేరోదు ఆ యొక్క యూదుల యొక్క సమాజంలో ఒక సభ్యుడు కాదు. He didn't attend any synagogue. ఏ సమాజ మందిరానికి వెళ్ళేవాడు కాదు. He had nothing to do with the Jewish faith. ఆ యొక్క యూదుల యొక్క విశ్వాసంతో ఈయనకి అసలు ఏం సంబంధం లేదు. But why John the Baptist spoke? కానీ ఎందుకు బాప్తిస్మిచ్చే యోహాను హేరోదు దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు? Because he is a prophet. ఎందుకంటే అతడు ప్రవక్త కాబట్టి. If the leader in the community, if the king commits sin, then every people will follow his example and commit sin. ఒక నాయకుడు కానీ లేకపోతే ఒక రాజు కానీ పాపము చేసినట్లయితే ఆ దేశంలో ఆ సమాజంలో ఉన్న ప్రతి వారు కూడా అతన్ని వెంబడించి పాపము చేసేవారుగా ఉంటారు. So only the prophets can condemn those people. కేవలము ప్రవక్తలు మాత్రమే అలాంటి వారిని గద్దించగలరు. TV celebrities, film celebrities, then media celebrities, cricket celebrities, they live a wretched life, they live a sinful life. సో ఇక టీవీలో కనిపించేటువంటి ఇక సెలబ్రిటీస్ కానీ లేకపోతే ఇక సినిమాలో కనిపించే వాళ్ళు కానీ లేకపోతే ఇక క్రీడల్లో ఆటల్లో కనిపించేటువంటి ఇక సెలబ్రిటీస్ కానీ వాళ్ళు ఎంతో దౌర్భాగ్యమైన జీవితాన్ని జీవిస్తూ ఉన్నారు. The church doesn't condemn them.
సంఘము వాళ్ళని ఖండించట్లేదు. There are no prophets in our community that we condemn them. We are not having any prophets who will condemn their sinful life. ఆ యొక్క పాప సంబంధమైనటువంటి జీవితాన్ని ఖండించేటువంటి ప్రవక్తలు మన సంఘాల్లో లేరు. Media is saying everything is okay. ఆ యొక్క మీడియా చెప్తా ఉంది అంతా మంచిదే. Media is celebrating sin. మీడియా అనేది లేకపోతే ఇక ప్రసార మాధ్యమం అనేది పాపాన్ని లేకపోతే ఉత్సవంగా అది అందరికి చూపిస్తా ఉంది. And the church has to condemn them. సంఘము దాన్ని ఖండించాలి. Because we are the custodian of the moral values of the world. ఈ లోకంలో ఉన్నటువంటి నైతిక విలువలకు మనము కాపలాదారులుగా లేకపోతే దాన్ని భద్రపరిచేవారుగా ఉన్నటువంటి వారు మనమే. We are going to be role models in the world. ఈ లోకంలో మనమే మాదిరికరమైనటువంటి వారుగా ఉన్నాం. When they have questions, they should come to the church and ask what is right. లోకానికి గనక ఏమైనా ప్రశ్నలు ఉంటే వారు సంఘం దగ్గరికి వచ్చి ఏది సత్యమో ఏది మంచిది అని అడగాలి. Because Bible is the truth in the world. ఎందుకంటే ఈ లోకంలో సత్యం అనేది కేవలము బైబిల్ మాత్రమే. As prophets we declare the truth. ప్రవక్తలాగా మనం ఆ సత్యాన్ని ప్రకటించవలసిన వారుగా ఉన్నాం. So the Antioch church made a spiritual impact. కాబట్టి అంత్యోక సంఘము ఆత్మీయ ప్రభావాన్ని ఆ యొక్క కనబరిచింది. They demonstrated unity. ఆ యొక్క ఐక్యతను వాళ్ళు కనబరిచారు. Worship was a lifestyle. వాళ్ళ యొక్క జీవన విధానం ఆరాధన ఉన్నది. The fasting was the way they planned for the future. వారి యొక్క భవిష్యత్తును గురించి ఉపవాసం ఉండి వాళ్ళు ప్రార్థన చేసి ప్రణాళిక వేశారు. They listened and obeyed. వారు దేవుని యొక్క మాటను విని విధేయత చూపించారు. Their leaders were teachers and prophets. వారి యొక్క నాయకులు కనుక మనం చూసినట్లయితే అక్కడ బోధకులను ప్రవక్తలను ఆ నాయకుల్లో ఉన్నారు. So then we see they made social impact. వారు సామాజిక పరమైనటువంటి ప్రభావాన్ని కూడా కనబరిచిన వారుగా ఉన్నారు. Acts 11:26, the Christians or the disciples in Antioch were called Christians. అపోస్తల కార్యాలు 11వ అధ్యాయంలో మనం చూసినట్లయితే అంత్యోక సంఘములో ఉన్నటువంటి ఆ యొక్క శిష్యులు క్రైస్తవులు అనబడిరి అని రాయబడి ఉంది. So until that time they were known as disciples or the people of the way. అప్పటి వరకు కూడా వాళ్ళందరినీ కూడా శిష్యులనో లేకపోతే వేరే పేర్లతో పిలిచేవారు. So the non-Christians were observing the Christians. క్రైస్తవేతరైనటువంటి వారు ఆ యొక్క సంఘంలో ఉన్నటువంటి క్రైస్తవులను చూస్తా ఉన్నారు. So they are different. వారు చాలా వ్యత్యాసంగా ఉన్నారు. Their lifestyle is different. వారి జీవన విధానం వేరుగా ఉంది. The attitude is different. వారి దృక్పథాలు వేరుగా ఉన్నాయి. The priorities are different. వారి యొక్క విలువలు వేరుగా ఉన్నాయి. So how can we name them? వారి ఎలా వీళ్ళని పిలవాలి, ఏ పేరు పెట్టి పిలవాలి వీళ్ళని? Then they decided they are looking like Christ. వీరు క్రీస్తులాగా ఉన్నారు. They are living like Christ. వారు క్రీస్తులాగా జీవిస్తా ఉన్నారు. So they have Christ in them. వారిలో క్రీస్తు కనబడతా ఉన్నారు. So we will call them as Christians. కాబట్టి వీళ్ళని క్రైస్తవులను పిలుద్దాం. It is not the name given by Christians themselves, it was a name given by others. క్రైస్తవులు అనేటువంటి పేరు క్రైస్తవులు వారంతట వాళ్ళు పెట్టుకున్నది కాదు. క్రైస్తవులను చూసి క్రైస్తవేతరులు ఇచ్చినటువంటి పేరు అది. By seeing them, by observing them, they said they are Christians. వాళ్ళని చూసి వాళ్ళని పరిశీలించి వీళ్ళని క్రైస్తవులు అని పేరు పెట్టారు. So we are going to see what are the social impact they made. ఆ యొక్క సంఘము చూపించినటువంటి సాంఘిక పరమైనటువంటి ఆ యొక్క ప్రభావం ఏంటి చూద్దాం. So first thing is the priorities were different. వారి యొక్క ప్రాధాన్యతలు చాలా వ్యత్యాసంగా ఉన్నాయి. మొట్టమొదటిది Matthew chapter 6 we see మత్తయి సువార్త 6వ అధ్యాయం the kingdom of God and his righteousness and everything will be added to you. దేవుని నీతిని రాజ్యమును మొట్టమొదట వెతకండి అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. What is the priority? ప్రాధాన్యత ఏమైనది? The kingdom of God. దేవుని యొక్క రాజ్యము. What are the values? విలువలు ఏమై ఉన్నాయి? The righteousness. నీతి ఉన్నది. So the kingdom and values were the two important social impact. కాబట్టి దేవుని రాజ్యము ఆ రాజ్యపు విలువలు అనేవి రెండు ప్రాధాన్యమైనటువంటి విషయాలు. So when other people were having different priorities, ఆ చుట్టూ ఉన్నటువంటి ఇతరులు వేరే రకమైనటువంటి ప్రాధాన్యతలు కలిగి ఉన్నప్పుడు, for some amassing wealth was a priority, కొంతమందికి అయితే బాగా ఆస్తిని కూడగట్టుకోవటమే ప్రాధాన్యత, some people education was a priority, కొంతమందికి అయితే చదువు వాళ్ళ ప్రాధాన్యత ఉన్నది, for some it is political power was a priority, కొంతమందికి అయితే రాజకీయ పరమైనటువంటి ఆ యొక్క అధికారము వారి యొక్క ప్రాధాన్యత ఉన్నది. but this group of Christians had kingdom of God as the priority. కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క గుంపు లేకపోతే క్రైస్తవులకు మాత్రము దేవుని యొక్క రాజ్యం అనేది ప్రాధాన్యత ఉన్నది. So the kingdom of God is a great concept. కాబట్టి దేవుని యొక్క రాజ్యము అనేది గొప్ప ఆ యొక్క సత్యమైనది. So there are many things we can talk about the kingdom of God. దేవుని రాజ్యం గురించి అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. So we are called to be citizens of the kingdom. దేవుని యొక్క రాజ్యములో పౌరులుగా మనం పిలువబడ్డాం. We are not only children of living God,
సజీవ దేవునికి పిల్లలు మాత్రమే కాదు, we are not only worshippers, కేవలం ఆరాధన చేసే వాళ్ళు మాత్రమే కాదు, we are kingdom citizens. మనము రాజ్యము యొక్క పౌరులమై ఉన్నాము. So if you are part of the kingdom, దేవుని రాజ్యంలో నువ్వు సభ్యులైతే you have some privileges. నీకు కొన్ని ఆ యొక్క ప్రివిలేజెస్ ఉంటాయి, బాధ్యతలు, మీకు ధన్యతలు ఉంటాయి. So to be part of a kingdom, you get blessings, you get honor, you get certain things. ఆ యొక్క రాజ్యంలో నువ్వు సభ్యుడు అయినట్లయితే నీకు కొంత గౌరవం ఉంటుంది, కొన్ని ఆ యొక్క గుర్తింపు ఉంటుంది నీకు. At the same time, అదే విధంగా you have responsibilities towards the kingdom. ఆ యొక్క దేవుని యొక్క రాజ్యానికి సంబంధించిన కొన్ని బాధ్యతలు కూడా ఉంటాయి. So in a kingdom, you have to pay taxes. ఇక రాజ్యంలో నువ్వు ఉంటే ఏ దేశంలో ఉన్నా ఆ దేశంలో పన్ను కట్టాలి. So you have to abide by the law. ఆ యొక్క ఆ దేశం యొక్క చట్టానికి నువ్వు లోబడి జీవించాలి. So you should be concerned about the security of the country. ఆ యొక్క దేశం యొక్క భద్రత గురించి నువ్వు ఆలోచించాలి. And you have to represent the country. ఆ దేశాన్ని నువ్వు ప్రతినిధిగా, ఎక్కడికి వెళ్ళినా ప్రతినిధిగా ఉండాలి. So we all belong to the kingdom of God. అదే విధంగా మనమందరం కూడా దేవుని రాజ్యానికి సంబంధించిన So వారు. only Paul says you are ambassadors. పౌలు మాత్రమే చెప్పాడు మనము ఆయనకి క్రీస్తుకు రాయబారులుగా ఉన్నాము అని. So we are representing kingdom of God in the world. ఈ లోకములో దేవుని రాజ్యానికి ప్రతినిధులుగా జీవిస్తూ ఉన్నాం. So the worldly people have different ideas. ఈ లోకములో ఉన్నటువంటి వారికి వేరొకటువంటి ఆలోచన విధానం ఉన్నది. So we are showing them what kingdom of God means. ఈ లోకానికి మనము చూపిస్తా ఉన్నాము దేవుని రాజ్యము అంటే ఏంటి అనేది. The ambassador has to represent his nation. రాయబారి అనేటువంటి వ్యక్తి తను ఏ దేశానికి చెందినవాడో ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తాడు. And you have to keep the honor of the country above everything. నువ్వు ఏ దేశానికైతే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నావో ఆ దేశం యొక్క గౌరవాన్ని అన్నిటికంటే అత్యధికంగా ఉంచుతారు. They may be in an enemy country, అది ఒక శత్రు దేశం ఉండొచ్చు, but they have to hoist their country flag in an enemy country. సో ఆ యొక్క శత్రు దేశంలో కూడా ఆ యొక్క దేశం యొక్క జెండాని పైకెత్తాలి. They have to protect the honor of their country in an enemy nation. ఆ యొక్క శత్రు దేశంలో సైతము ఆ దేశం యొక్క గౌరవాన్ని కాపాడాలి. So we are ambassadors of God inside the world. ఈ లోకములో మనము దేవునికి రాయబారులుగా ఉంటా ఉన్నాం. So we have to have the flag or banner of God, His love. కాబట్టి దేవుని యొక్క ప్రేమ అనేటువంటి ఆ యొక్క జెండాను పట్టుకొని ఈ లోకములో మనం జీవించాలి. So we are representing Him in this world. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారిని, ఆయన్ని ఈ లోకములో మనం ప్రాతినిధ్యం వహిస్తూ జీవిస్తున్నాం. We are called to demonstrate His love in the world. ఈ లోకములో ఆయన ప్రేమను ప్రదర్శించడానికి, కనబరచడానికే పిలువబడ్డాం. We have to demonstrate His power in the world. ఈ లోకములో ఆయన శక్తిని కనబరచడానికి పిలువబడ్డాం. So that is what the kingdom means. అది దేవుని రాజ్యం అంటే. So they were concerned about the kingdom కాబట్టి ఈ సంఘములో ఉన్నటువంటి వారు దేవుని యొక్క రాజ్యాన్ని గురించినటువంటి చింత ఉంది. and inviting people into the kingdom. అనేక మందిని ఆ రాజ్యంలోనికి వాళ్ళు ఆహ్వానిస్తా ఉన్నారు. So what is our priority today? ఈ దినమున మన ప్రాధాన్యత ఏమైనది? So our profession is our priority. మన యొక్క పని, మన ఉద్యోగం మనకి ప్రాధాన్యత My ఉంది. studies is a priority. నా యొక్క చదువు నాకు ప్రాధాన్యత Our ఉంది. family is a priority. కుటుంబం అనేది మనకు ప్రాధాన్యతగా ఉంది. Building a house is a priority. ఒక మంచి ఇల్లు కట్టుకోవడం ప్రాధాన్యతగా ఉంది. But the Antioch church people had kingdom of God as a priority. కానీ అంత్యోక సంఘములటువంటి విశ్వాసులకి దేవుని యొక్క రాజ్యమే అత్యధికమైనటువంటి ప్రాధాన్యతగా ఉన్నది. Not only seeking the kingdom and His righteousness. దేవుని నీతిని, రాజ్యాన్ని కేవలం వెతకడమే కాదు, The value system is righteousness. ఆ యొక్క విలువ విధానం అనేది నీతి అయి ఉన్నది. What is righteousness? నీతి అంటే ఏంటి? Doing what is right in the sight of God. దేవుని దృష్టిలో ఏది సరైందో అది చేయటమే నీతి. Doing the right thing at the right time for the glory of God. దేవుని యొక్క మహిమ కొరకు సరైనటువంటిది సరైన సమయంలో చేయటమే నీతి. So one Bible scholar says, ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా చెప్పారు. so righteous person is a one who puts himself in disadvantage to give other people advantage. నీతిమంతుడు ఎవరు అంటే తను తానే ఆ యొక్క తనకి డిసడ్వాంటేజ్ అంటే తనకు అనుకూలమైనటువంటి పరిస్థితులు లేనటువంటి చోట పెట్టుకొని ఇతరులందరికీ కూడా ఆ యొక్క అనుకూలతను పంచి ఇచ్చేవాడే నీతిమంతుడు అని చెప్పాడు. Righteous people will sacrifice for the benefit of others. ఇతరుల యొక్క క్షేమాభివృద్ధి కొరకు నీతిమంతుడు ఎప్పుడు కూడా తను త్యాగం చేసుకుంటాడు. So the value system of these Antioch Christians were different. కాబట్టి ఈ అంత్యోక సంఘములో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క విలువలు వేరుగా ఉన్నాయి. So people valued money, but these Christians did not value money. చుట్టూ ఉన్నటువంటి వారు డబ్బుకు ప్రాధాన్యత ఇస్తా ఉన్నారు. సంఘములో ఉన్నటువంటి వీరు దానికి ప్రాధాన్యత ఇవ్వట్లేదు.
People around them did not value family, but the Christians valued family. తన చుట్టూ ఉన్నటువంటి ప్రజలు అయితే కుటుంబానికి కుటుంబ వ్యవస్థకు ప్రాధాన్యత ఇవ్వట్లేదు, కానీ వీరైతే కుటుంబానికి ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. So the value system was different. కాబట్టి విలువలు విధానం వేరుగా ఉంది. So what is our value system today? మన యొక్క విలువలు ఎట్లా ఉన్నాయి ఈ రోజు? Are we doing what God wants us to do? దేవుడు ఏదైతే మనల్ని చేయమంటూ ఉన్నాడో అవే మనం చేస్తున్నామా? Our righteousness means we are pleasing God. మన నీతి అంటే మన దేవుని సంతోషపెట్టడమే. If you want to please people, ప్రజలను సంతోషపెట్టాలనుకుంటే, if you want to please people around us, మన చుట్టూ ఉన్నటువంటి వారిని వ్యక్తుల్ని సంతోషపెట్టాలనుకున్నట్లయితే we may not be pleasing God. మనం దేవుని సంతోషపెట్టలేకపోవచ్చు. So we can talk many things about that. వాటి గురించి ఇంకా అనేక విషయాలు మనం మాట్లాడుకోవచ్చు. The third thing, the social impact was relationship. మూడవ సామాజిక పరమైనటువంటి ఆ యొక్క ప్రభావం ఏంటంటే వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు. How they related with people. ప్రజలతోటి వ్యక్తులతోటి ఏ విధంగా వారు తను సంబంధ బాంధవ్యాలు కనబరుచుకుంటూ ఉన్నారు. How they related with one another. ఒకరితో ఒకరు ఎలాంటి సంబంధాలు కలిగి ఉన్నారు. How they related between husband and wife. భార్య భర్తలు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు. How they related between parents and children. తల్లిదండ్రులు తర్వాత పిల్లలు ఎలాంటి సంబంధం కలిగి ఉన్నారు. The relationship was different. వీరికి ఉన్నటువంటి సంబంధము చాలా వ్యత్యాసంగా ఉంది. So the other people's relationship were not healthy. చుట్టూ ఉన్నటువంటి ప్రజల యొక్క ఆ యొక్క సంబంధం అనేది అంత ఆరోగ్యకరంగా లేదు. So they were abusing others. ఇతరుల్ని వారు చెడ్డ మాటలు పలుకుతూ ఉన్నారు. They were manipulating others. ఇతరుల్ని వాళ్ళు ఆ యొక్క తప్పుడు విధంగా లేకపోతే స్వార్థానికి వాళ్ళు ఉపయోగించుకుంటూ ఉన్నారు. They were exploiting others. వాళ్ళని అనేక విధంగా కించపరుస్తూ ఉన్నారు. But here they had a healthy relationship. కానీ ఈ సంఘములో కనుక చూసినట్లయితే చాలా మంచి సంబంధ బాంధవ్యాలు చూస్తా ఉన్నాం. When we have right relationship with God, దేవునితో మనము మంచి సంబంధం కలిగి ఉన్నప్పుడు our relationship with people also changes. మన యొక్క ప్రజలతో వ్యక్తులతో మన సంబంధం కూడా మారుతుంది. So especially the family life was different. కుటుంబ జీవితం అనేది చాలా వ్యత్యాసమైనది. So the New Testament brought great changes in the family life. ఇక నూతన నిబంధన అనేది కుటుంబ జీవితంలో ఎంతో మార్పును తీసుకొచ్చింది. So that impacts the society. ఆ మార్పు అనేది సమాజాన్ని కూడా ప్రభావితం చేస్తా ఉంది. So why? ఎందుకని? So only, as Paul writes, God calls husbands to love their wives. కేవలము యేసుక్రీస్తు ప్రభువారు మాత్రమే భర్తల్ని తన భార్యను ప్రేమించమని చెప్పారు. అది పౌలు రాశాడు. Other religions do not teach husband to love their wife. మరి ఏ ఇతర మతాలు కూడా భర్తలారా మీ భార్యను ప్రేమించండి అని బోధించవు. Other religions may say husband control wife or dominate wife. No religion teaches husband to love wife. సో వేరే ఇతర యొక్క మతాల్లో కనుక మనం చూసినట్లయితే నీ భార్యను నువ్వు ఆధీనంలో ఉంచుకోవాలి, ఆమెను నియంత్రించాలి, కంట్రోల్ చేయాలని చెప్తాయి. కానీ బైబిల్ బోధించినట్లుగా నీ భార్యను నువ్వు ప్రేమించాలి అని చెప్పేవి లేవు. And unconditional love. ఎలాంటి షరతులు లేనటువంటి ప్రేమ. Paul says as Christ loved the church, so husband has to love the wife. పౌలు చెప్తా ఉన్నాడు భర్త భార్యని ఎలా ప్రేమించాలి అంటే క్రీస్తు సంఘమును ప్రేమించినట్లుగా ప్రేమించమని చెప్తా ఉన్నాడు. It may not be very easy thing. అది చాలా సులువైంది కాదు. But it has to be followed. కానీ అది వెంబడించవలసినటువంటి సత్యమైంది. So the non-Christians in the city of Antioch were observing the Christian families there. కాబట్టి ఈ యొక్క అంత్యోక పట్టణంలో ఉన్నటువంటి వేరొక క్రైస్తవేతరులు సంఘములో లేనివారు ఈ సంఘములో ఉన్నటువంటి యొక్క కుటుంబాలను గమనిస్తున్నారు. So the families were like heaven. ఆ కుటుంబాలు పరలోకంలాగా ఉన్నాయి. There was love, joy and peace. ఆ యొక్క కుటుంబాల్లో యొక్క ప్రేమ ఉంది, సంతోషం ఉంది, సమాధానం ఉంది. But in their families they don't see that. కానీ వాళ్ళ సొంత కుటుంబాల్లో అవి కనబడట్లేదు. So the relationship was transformed. కాబట్టి వీళ్ళ యొక్క సంబంధ బాంధవ్యాలు బయట సమాజాన్ని ప్రభావితం చేస్తా ఉన్నాయి. So they called them Christians. కాబట్టి వాళ్ళని క్రైస్తవులని పిలిచారు. So like Christ loved the church, the husbands are loving the wives. ఇదిగో క్రీస్తు ఏ విధంగా అయితే సంఘాన్ని ప్రేమించాడో ఈ భర్తలు కూడా భార్యను ప్రేమిస్తా ఉన్నారు అని వాళ్ళు చూడగలిగారు. So they are Christians. కాబట్టి వాళ్ళని క్రైస్తవులని పిలిచారు. So they changed the whole society. ఆ చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని ఈ అంత్యోక సంఘము మార్చివేసింది. So not only within the family, కుటుంబంలో మాత్రమే కాదు, so they had better relationship in the society also. ఆ సమాజంలో కూడా వీరు మంచి సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నారు. So the relationship with the employers, ఆ వారికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి వాళ్ళతోటి సంబంధం, the relationship with the employees, ఆ యొక్క లేకపోతే కలిసి పనిచేసేటువంటి ఉద్యోగులతో ఉన్న సంబంధం.
So they were having better relationships. ఆ విధంగా మంచి సంబంధ బాంధవ్యాలు There కొనసాగిస్తున్నారు. were no fightings, bitterness, hatred. ఆ యొక్క పోట్లాట్లు కానీ లేకపోతే ఆ చేదైనటువంటి అనుభవాలు కానీ ఇవి లేవు. కక్షలు పగలు లేవు. Because they were understanding sovereign God is ruling over us. ఎందుకంటే వీరి యొక్క అవగాహన ఏంటంటే సార్వభౌముడైనటువంటి దేవుడే సమస్తమును పరిపాలన చేస్తా ఉన్నాడు. Whatever they do, do it for the glory of God. ఏది చేసినా దేవుని యొక్క మహిమ కొరకు చేస్తా ఉన్నారు. So then the fourth thing we are looking at is, నాలుగో విషయం ఏంటంటే so they became role models in the society. ఆ సమాజంలో వారు ఒక మాదిరిగా అయ్యారు. So today the younger generation do not have role models. ఈ దినముల ఉన్నటువంటి యొక్క యవనస్తున్నటువంటి ఈ తరానికి ఒక మాదిరికరమైనటువంటి ముందు తరం లేదు. So we are raising a generation without role models. ఇలాంటి ఒక సమాజాన్ని ఒక తరాన్ని మనము పెంచుతూ ఉన్నామంటే మాదిరి లేనటువంటి ఒక తరాన్ని పెంచుతూ ఉన్నాం. For many young people, teenagers, the role model becomes the video game heroes. సో ఈ యొక్క దినాల్లో అనేక మంది యవనస్తులకి లేకపోతే ప్రత్యేకంగా టీనేజ్ లో ఉన్నటువంటి వారికి వాళ్ళ రోల్ మోడల్స్ ఎవరవుతున్నారంటే వాళ్ళు ఆడి వీడియో గేమ్ లో ఉన్న హీరోయే వాళ్ళ రోల్ మోడల్ అవుతున్నారు. For some, the cricketers are the role models. కొంతమందికి అయితే క్రికెట్ ఆట ఆడేటువంటి క్రీడాకారులు వాళ్ళకి రోల్ మోడల్స్ అవుతున్నారు. So reality show role models. లేకపోతే ఈ యొక్క ప్రత్యక్ష ప్రసారాలను చేసేటటువంటి యొక్క రియాలిటీ షో లో ఉన్నటువంటి హీరోలు వాళ్ళ రోల్ మోడల్స్ అవుతున్నారు. So only glamour becomes the role model. అందము అనేది లేదా బయట కనిపించే సౌందర్యం అనేది వాళ్ళకి రోల్ మోడల్ అవుతా ఉంది. Becoming famous is the only goal. లేకపోతే ఈ లోకంలో బాగా పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి అనేది వాళ్ళకి గురి అవుతా ఉంది. Or becoming super rich is the goal. అందరికంటే సూపర్ రిచ్ అయిపోవాలి, ధనవంతుడు అయిపోవాలి అనేది వాళ్ళకి గురిగా ఉంటా ఉంది. Becoming powerful is the goal. బాగా సామర్థ్యవంతంగా అధికారంగా ఎదగాలి అనేది వాళ్ళకి గురి అవుతా ఉంది. So for that they are willing to do anything. అది సాధించడానికి ఏదైనా చేయడానికి సిద్ధపడతా ఉన్నారు. Kill others. ఇతరులను చంపడానికి, Eliminate others. ఇతరుల్ని అక్కడి నుంచి ఆ స్థానం నుంచి తీసివేయడానికి, Silence others. ఇతరుల్ని నోరు మూయించడానికి They can do anything. ఏదైనా చేస్తా ఉన్నారు. But the Antioch Christians were real role models in the society. కానీ అంత్యొక సంఘములో ఉన్నటువంటి క్రైస్తవులు బయట ఉన్న సమాజానికి వాళ్ళు రోల్ మోడల్స్ గా ఉంటా ఉన్నారు. So they showed higher ideals. ఉన్నతమైనటువంటి ఆ యొక్క ఆలోచన విధానాల్ని సమాజానికి చూపించారు. People are more important than money. ఆ యొక్క డబ్బు కంటే ప్రాముఖ్యమైనది ఇంకోటి ఉన్నదని ప్రజలు గుర్తించారు. So relationships are more important than tasks. ఇదిగో పనుల కంటే సంబంధ బాంధవ్యాలు ప్రాముఖ్యమని ప్రజలు గుర్తిస్తా ఉన్నారు. Humility is better than pride. గర్వము కంటే దీనత్వము అది అత్యధికమైనది అని వాళ్ళు గుర్తిస్తా ఉన్నారు. Empowering others is better than controlling others. ఇతరులని నియంత్రించడం కంటే ఇతరులని ప్రోత్సహించి బలపరచడం అనేది మంచిదని గుర్తించారు. So in whatever profession they were, ఎలాంటి పనుల వాళ్ళు ఉన్నప్పటికీ they were the role models. వారు ఒక మాదిరికరమైన జీవితాన్ని So కనబరిచారు. the others, the boss were saying, follow this person. సో వాళ్ళకున్నటువంటి బాస్, వాళ్ళ యజమానులు అంటా ఉన్నారు, ఇదిగో వీళ్ళలాగా మీరు ఉండండి, వీళ్ళని వెంబడించండి అని క్రైస్తవులను చూపిస్తా ఉన్నారు. Joseph was a role model. యోసేపు ఆ విధంగా మాదిరిగా ఉన్నాడు. Daniel was a role model. దానియేలు ఆ విధంగా మాదిరిగా ఉన్నాడు. They were not in a very familiar or very conducive atmosphere. వారు ఎంతో అన్ని సౌకర్యవంతమైనటువంటి అనుకూలమైనటువంటి వాతావరణంలో లేరు. They were role models. అయినప్పటికీ వాళ్ళు మాదిరిగా జీవించారు. So do our people who are living around us మన చుట్టూ ఉన్నటువంటి వాళ్ళు consider us as a role model. మనల్ని వాళ్ళకి రోల్ మోడల్స్ గా మాదిరిగా పెట్టుకుంటున్నారా? If you are a Christian, నువ్వు క్రైస్తవుడు అయినట్లయితే you are called to be a role model in the society. ఈ సమాజంలో ఒక మాదిరికరమైన జీవితాన్ని జీవించడానికి నువ్వు పిలువబడ్డావు. Your family should be role model in your neighborhood. నీ కుటుంబం అనేది నీ ఇరుగు పొరుగు కుటుంబాలకి మాదిరిగా ఉండాలి. So then the fifth impact was of the social impact was ఐదవది ఈ యొక్క ఇంపాక్ట్ ఏంటంటే the light in darkness. వారు చీకట్లో వెలుగులాగా ఉన్నారు. So these people were shedding the light. వీరు వెలుగుని ప్రకాశింపచేసే Jesus Christ is the light of the world. యేసుక్రీస్తు ప్రభువారు లోకానికి వెలుగై ఉన్నారు. As Christians we reflect that light into the world. మనము క్రైస్తవులుగా ఆ వెలుగుని ఈ లోకానికి కనపరచాలి. So they are seeing a different thing in our lives. వారు వారి యొక్క జీవితంలో ఒక వ్యత్యాసమైన విషయాన్ని చూస్తా ఉన్నారు. They are not seeing darkness. చీకటిని చూడట్లేదు. They are not seeing hopelessness. ఆ యొక్క నిరీక్షణ లేనటువంటి స్థితిని చూడట్లేదు. But when they see us, they see excitement.
వాళ్ళు మనం చూస్తా ఉంటే ఎంతో ఉత్సాహం కనపడతా ఉంది. They see peace in us. మనలో ఆ యొక్క సమాధానం కనపడతా They ఉంది. see cheerfulness in us. ఆ యొక్క ముఖములో సంతోషం, ఆనందం కనపడతా They ఉంది. see that we have a great hope. మనకు ఉన్నతమైన నిరీక్షణ ఉంది అనేది వాళ్ళకి తెలుస్తా ఉంది. So we bring light in darkness. కాబట్టి ఈ విధముగా చీకట్లోనికి వెలుగుని మనం So ప్రకాశింపచేస్తూ as ఉన్నాం. Christians, we are the people of light in the dark society. కాబట్టి క్రైస్తవులుగా మన చుట్టూ ఉన్నటువంటి ఈ చీకటి సమాజంలో వెలుగును ప్రకాశింపచేసేవారుగా ఉండాలి. Because people are living in spiritual darkness. ఎందుకంటే ఆత్మీయ చీకట్లో అంధకారంలో ప్రజలు ఉంటా ఉన్నారు. They are spiritually blind. వారు ఆత్మీయంగా గుడ్డివారుగా ఉంటా ఉన్నారు. So they are groping in darkness. కాబట్టి ఆ యొక్క చీకట్లో వారు తడుగులాడుతూ ఉన్నారు. Many times they fall in pit in the darkness. అనేక సార్లు ఆ చీకట్లో వారు గోతులో పడిపోయేవారుగా ఉన్నారు. So we are the light for them. వారికి మనమే వెలుగు ఉన్నాం. So we give them the sense of direction. వారికి మనము ఆ యొక్క మార్గాన్ని నిర్దేశించేవారుగా ఉండాలి. So we give them what is the purpose of life. జీవితం యొక్క ఉద్దేశం ఏంటి అనేది మనమే చెప్పాలి. So we show them there is life beyond death. ఇదిగో మరణము తర్వాత ఇంకా జీవం ఉంది అనేది వాళ్ళకి చూపించాలి. We demonstrate that we have been designed for eternity. ఇదిగో నిత్యత్వము కొరకే మనము సృజింపబడ్డాము అనేది వాళ్ళకి చూపించాలి. So we saw two important impacts. ఈ యొక్క అంత్యక సంఘము చూపించినటువంటి రెండు ప్రాముఖ్యమైనటువంటి ప్రభావాలను చూసాం. We saw the spiritual impact and the social impact. మొట్టమొదటిది ఆత్మీయపరమైనటువంటి ప్రభావము, రెండవది సామాజిక పరమైనటువంటి ప్రభావము. The third thing we are going to see is the global impact. మూడవదిగా విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ప్రభావము. So when we say global impact, ఆ యొక్క విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావము అని చెప్పినప్పుడు so they took Great Commission seriously. ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ఆజ్ఞని వాళ్ళు చాలా సీరియస్ గా తీసుకున్నారు. Matthew 28:18-20. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18 నుంచి 20 వచ్చిన వాళ్ళకు The Lord commissioned his disciples, go to the world and make disciples of all nations. యేసుక్రీస్తు ప్రభువారు తన శిష్యులకు చెప్పాడు, మీరు సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి సువార్త ప్రకటించి శిష్యులుగా చేయండి. So Great Commission is not an option. ఆ యొక్క గొప్ప ఆజ్ఞ అనేది మనకి ఇవ్వబడినటువంటి ఒక ఆప్షన్ లేకపోతే ఒక చాయిస్ కాదు. If it is convenient, I will do it. నాకు అనుకూలమైతే నేను చేస్తాను అని చెప్పేది కాదు. If I feel comfortable, I will do it. నాకు చేయడానికి నేను చక్కగా కంఫర్టబుల్ గా ఉంటే నేను చేస్తానని చెప్పేది కాదు. If I have time, I will do it. నాకు సమయం ఉంటే నేను చేస్తానని చెప్పేది కాదు. So there is no excuses. దాంట్లో సాకులు అనేవి లేవు. We are called to fulfill the Great Commission. ఆ గొప్ప ఆజ్ఞను నెరవేర్చడానికి మనం పిలువబడ్డాం. So our purpose in life is to make disciples. కాబట్టి మన జీవితం యొక్క గమ్యము లేకపోతే ఉద్దేశం ఏంటంటే అనేకులను శిష్యులుగా చేయడమే. The church exists to make disciples. సంఘము ఉండే శిష్యులను చేయడానికి. If you are not making disciples, the church doesn't deserve to exist. ఒకవేళ సంఘము గనక శిష్యులను తయారు చేయకపోతే సంఘము అది ఉండడానికి అర్హతను కోల్పోయినట్టే. So the church becomes a club. ఒకవేళ గనక సంఘము శిష్యులను తయారు చేయకపోతే ఆ సంఘం ఒక క్లబ్ లాగా అయిపోయినట్టే. So they have fellowship, they have friendship, they have coming together, that's all. వాళ్ళందరూ కలిసి ఉంటారు, కలిసి వస్తారు, లేకపోతే సహవాసం ఉంటది, అందరూ కలిసి ఉంటారు. If they are not going to make disciples, వారు శిష్యులను చేయకపోతే the church becomes a club. సంఘము ఒక క్లబ్ లాగా అయిపోతుంది. So we are called to make disciples. మనము శిష్యుల్ని చేయడానికి పిలువబడ్డాం. The Lord spoke to the leadership of the Antioch church. ఆ యొక్క అంత్యక సంఘం యొక్క నాయకత్వానికి ప్రభువు మాట్లాడారు. So you have to fulfill the Great Commission. ఈ గొప్ప ఆజ్ఞను నువ్వు నెరవేర్చాలి అని. So they took the Great Commission seriously. ఆ గొప్ప ఆజ్ఞను వాళ్ళు తీసుకున్నారు. So they sent missionaries. మిషనరీస్ ని పంపించడం ప్రారంభించారు. It's interesting. చాలా ఆశ్చర్యం ఇది. So today what happens in churches? ఈ యొక్క దినాల సంఘాలు ఏం జరుగుతోంది? Yeah, let us have a project. మనకు ఒక పెద్ద మంచి ప్రాజెక్ట్స్, పెద్ద పనుల్ని, కార్యకలాపాలను చేద్దాం. One of the projects will be mission project. ఒక ప్రాజెక్ట్ అంటే మిషన్ ప్రాజెక్ట్. Yeah, let us support 2 missionaries in Bihar. బీహార్ లో 2 మిషనరీలను సపోర్ట్ చేద్దాం. So where to find missionaries? మిషనరీలు ఎక్కడున్నారు? So go to a Bible college, find 2 fellows and come. సో ఇక్కడ బైబిల్ కాలేజ్కి వెళ్తే అక్కడ కొంతమంది కనిపిస్తారు. Or go to Bihar, there may be 2-3 independent fellows, we will support them. బీహార్ వెళ్తే అక్కడ 2-3 పనిచేసే వాళ్ళు కనిపిస్తారు, వాళ్ళకి సపోర్ట్ చేద్దాం. But here the Lord said, ఇక్కడ ప్రభు చెప్తున్నాడు, you are 5 here. ఇక్కడ మీరు 5 ఉన్నారు. So this church doesn't need 5 leaders. ఈ సంఘానికి 5 అవసరం లేదు. So with 3 leaders you can manage it. 3 లీడర్స్ తోటి మీరు మేనేజ్ చేయొచ్చు. So you separate 2 of them. కాబట్టి 2ని వేరు చేయండి. Commission them as missionaries. వాళ్ళు మిషనరీస్ గా వాళ్ళకి పని అప్పగించి Send them off. వాళ్ళని పంపించండి. So it's a different concept we see.
ఇక్కడ ఒక ఉన్నతమైనటువంటి ఒక వ్యత్యాసమైనటువంటి విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. So let the senior pastor go as a missionary. సీనియర్ పాస్టర్ మిషనరీగా వెళ్ళనివ్వండి. So the others can manage the church. సో మిగతా వాళ్ళు వెనక ఉన్నటువంటి వాళ్ళు సంఘాన్ని నడిపించుకోగలరు. Because mission is priority. ఎందుకంటే ఆ యొక్క ప్రేషిత సేవ మిషన్ అనేది అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినది. You have to give the best resources to the missions. నీకున్నటువంటి ఆ యొక్క వనరులలో అతి శ్రేష్టమైనటువంటి వనరుల్ని మిషనరీ పనికివ్వాలి. Of the 5 leaders, the 2 best leaders have to go because mission is important. ఆ యొక్క 5 నాయకుల్లో ఉన్నటువంటి అతి శ్రేష్టమైనటువంటి 2 నాయకులు మిషనరీగా వెళ్ళారు. ఎందుకంటే మిషనరీ పని అనేది ప్రాముఖ్యమైనది. Because that is very strategic. ఎందుకంటే అది ప్రణాళికాబద్ధమైనది. Because that is priority for God. ఎందుకంటే దేవునికి అది అత్యధికమైనటువంటి ప్రాధాన్యత కలిగినది. What is priority for God should be the priority for the church. దేవునికి ఏది ప్రాధాన్యత కలిగి ఉన్నదో సంఘానికి కూడా అదే ప్రాధాన్యతమైనది అయి ఉండాలి. So today churches do not have mission as the priority. ఈ దినాల్లో సంఘాలకి ఈ మిషనరీ పరిచర్య అనేది ప్రాధాన్యతగా లేదు. So they are inward looking. లోపలే చూస్తా ఉన్నారు. They are not outward looking. బయటికి చూడట్లేదు. They don't want to see the whole world. లోకమంతటిని చూడటం వాళ్ళకి ఇష్టం లేదు. They want to see only within the community. ఆ యొక్క చుట్టూ ఉన్నటువంటి ఆ యొక్క కమ్యూనిటీని ఆ ప్రజల్నే చూడాలనుకుంటా So ఉన్నారు. they want to put all the resources, all the energy, all the time for the welfare of the community. సో వాళ్ళకున్నటువంటి సామర్థ్యం కానీ వాళ్ళకున్న సమయం కానీ వాళ్ళకున్నటువంటి వనరులన్నీ కూడా ఆ లోపలే పెట్టాలనుకుంటా ఉన్నారు. But the Lord said, commission 2 of your leaders as missionaries. కానీ ప్రభు చెప్పాడు మీకున్నటువంటి నాయకుల్లో 2 మిషనరీస్ గా మీరు పంపించండి అని చెప్పాడు. And they formed churches throughout Roman Empire. ఆ విధంగా వాళ్ళు పంపడము ద్వారా ఆ రోమా సామ్రాజ్యం అంతా కూడా సంఘాలు So స్థాపించబడ్డాయి. you see how Paul and Barnabas went to various cities. చూడండి పౌలు బర్నబా అనేక పట్టణాలకు ఎలా వెళ్ళారో మనకు తెలుసు. Then Barnabas went separately and Paul went separately. ఆ తర్వాత బర్నబా ఒక గుంపు అయ్యారు. తర్వాత పౌలు ఇంకొక గుంపుగా వేరుగా వెళ్ళారు. They took co-workers with them like Silas and Timothy, Luke and others with them. వాళ్ళతో సహ పనివారినటువంటి ఆ యొక్క తిమోతిని లేకపోతే సీలను లేకపోతే ఇంకా జాన్ మార్క్ ని తీసుకుని వెళ్ళారు. They not only planted churches, they developed leaders. సంఘాల్ని స్థాపించడమే కాదు నాయకులను కూడా వాళ్ళు పెంచారు. So one local church but global impact. ఇక్కడ చూడండి ఒక చిన్న స్థానిక సంఘం మనం చూస్తా ఉన్నాం. ఆ సంఘము విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని So కనబరిచింది. we do not know exactly how many Christians were in the city of Antioch. అంత్యోక సంఘములో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో మనకి ఆ నెంబర్ తెలియదు. But we know that they had 5 leaders. వాళ్ళకి 5 నాయకులు ఉన్నారని మాత్రం మనకు తెలుసు. So maybe they had 250 or 300 people. ఆ సంఘంలో 200-300 మంది ఉండొచ్చు మేబీ. But a small congregation. చాలా చిన్న సంఘం అది. But they planted churches all parts of Roman Empire. ఆ రోమా సామ్రాజ్యం అంతా కూడా వారు వెళ్ళి సంఘాలను స్థాపించారు. So that is the impact of the Antioch church. అంత్యోక సంఘము కనబరిచినటువంటి ప్రభావము అంత When we గొప్పది. compare with Jerusalem church, యెరూషలేము సంఘంతో పోలిస్తే Antioch church did greater job. అంత్యోక సంఘము గొప్ప కార్యాలు చేసింది. So they planted churches in several cities in the Roman Empire. ఆ రోమా సామ్రాజ్యంలో ప్రాముఖ్యమైనటువంటి అనేక పట్టణాల్లో సంఘాలను స్థాపించారు. So do we have a global vision? మనకి విశ్వవ్యాప్తమైనటువంటి దర్శనం ఉందా? So local church can have a global impact. స్థానిక సంఘము విశ్వవ్యాప్తమైన ప్రభావాన్ని So చూపించగలదు. you are sitting in the city of Hyderabad. హైదరాబాద్ పట్టణంలో మీరు కూర్చున్నారు. So it has global connections. ఈ హైదరాబాద్ పట్టణానికి విశ్వవ్యాప్తమైనటువంటి సంబంధాలు ఉన్నాయి. So today IT professional working here may go to Australia tomorrow. ఈ దినాన ఇక్కడ సాఫ్ట్వేర్ పని ఉద్యోగాలు చేసే వాళ్ళు ఇక్కడ పనిచేస్తారు. రేపు ఆస్ట్రేలియా వెళ్ళొచ్చు. Or a student may go to England to study. ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఇంగ్లాండ్ వెళ్ళొచ్చు చదవడానికి. Or you may go to UAE or Dubai to study or లేకపోతే work. దుబాయ్ కానీ లేకపోతే అరబ్ దేశాలకు వెళ్ళొచ్చు. So people move around the world. ఇక్కడ నుంచి ప్రజలు ప్రపంచానికి అనేక దేశాలకి కదులుతూ ఉన్నారు. So do we send them as missionaries? వాళ్ళని మనం మిషనరీగా పంపిస్తున్నామా? Do we give them the vision? వారికి దర్శనాన్ని ఇస్తూ ఉన్నామా? Maybe God is taking you to Australia for 3 years. దేవుడు ఇదిగో ఆస్ట్రేలియా దేశాన్ని మీరు తీసుకోమని చెప్తూ ఉన్నాడేమో 3 సంవత్సరాలు. Go with the vision. ఒక దర్శనంతో అక్కడికి వెళ్ళండి. Not to earn money and buy a house here. డబ్బు సంపాదించుకొని ఇక్కడికి వచ్చి ఇల్లు కట్టుకోవడానికి కాదు. So in Australia I will make at least 25 disciples in 3 years. ఇదిగో ఈ 3 సంవత్సరాల్లో ఈ ఆస్ట్రేలియా దేశంలో నేను 25 మందిని శిష్యులుగా చేస్తాను. ఒక దర్శనం కలిగి వెళ్దాం. Maybe God is sending me to Singapore. Maybe God is sending me to Singapore
సింగపూర్ పంపిస్తా ఉన్నాడేమో దేవుడు మనల్ని. So ask the Lord, Lord, in Singapore in 3 years I have to make 50 disciples. ఇదిగో ప్రభువా, సింగపూర్ దేశంలో ఇక 3 సంవత్సరాల్లో 50 మంది శిష్యులను చేస్తాను. If you are going as a student, ఒక స్టూడెంట్ గా వెళ్తా ఉంటే, maybe to study MS in US, అమెరికా దేశంలో ఎంఎస్ చదవడానికి వెళ్తూ ఉంటే, so you ask the Lord, when I am studying there for 2 years, అక్కడ 2 సంవత్సరాలు చదివే కాలంలో I have to make disciples. కొంతమంది శిష్యులను చేస్తాను. So that is how you have to impact the world. ఆ విధంగా లోకాన్ని మనం ప్రభావితం So చేయాలి. the local church makes a global impact. స్థానిక సంఘము విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని కనబరిచింది. So this church can make a global impact. ఈ సంఘము కూడా విశ్వవ్యాప్తమైనటువంటి ఆ ప్రభావాన్ని చూపించగలదు. So today let us examine ourselves. మన జీవితాల్ని ఈ రోజు మనం పరిశీలన చేసుకుందాం. As a church, సంఘముగా, as a family, కుటుంబంగా, as an individual, వ్యక్తిగతంగా am I making spiritual impact? ఆత్మీయమైనటువంటి ప్రభావాన్ని నేను చూపించగలుగుతున్నానా? Am I making social impact? సామాజిక పరమైనటువంటి ప్రభావాన్ని నేను Am చూపించగలుగుతున్నానా? I making global impact? ఇక విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావం నేను చూపించగలుగుతున్నానా? Let us close our eyes and pray. రండి, తలలోంచి మనం ప్రార్థన చేసుకుందాం. Let us examine ourselves. మన జీవితాన్ని మనం పరిశీలన చేసుకుందాం. అందరూ దయచేసి తల ఉంచండి. కొద్ది నిమిషాల్లో Spend 2 or 3 minutes examining yourself. 2 నిమిషాలు విన్న మాటలు బట్టి మన జీవితాల్ని మనం పరిశీలన చేసుకుందాం. Am I making spiritual impact? దయచేసి ఎవరు అటు ఇటు లేచి తిరగద్దు. పిల్లల్ని ఆధీనంలో ఉంచుకోండి. కొంత సమయం మనం వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుందాం. Do I demonstrate love and unity? ఇదిగో ఐక్యతను, ప్రేమను నేను కనబరుస్తున్నానా? Is worship my lifestyle? ఆరాధన అనేది నా జీవన విధానంగా ఉంటా ఉందా? Is fasting a discipline? ఉపవాసం అనేది నాకు క్రమశిక్షణగా ఉంటా ఉందా? Do I listen and obey the voice of the Lord? ప్రభు యొక్క స్వరాన్ని విని దానికి నేను విధేయత చూపిస్తున్నానా? Am I teaching and learning the truth? ఇదిగో ఆ యొక్క సత్యాన్ని ఎరిగి నేను దాన్ని బోధిస్తూ ఉన్నానా? What are my priorities? నా ప్రాధాన్యతలు ఎలా ఉన్నాయి? Is the kingdom of God your priority? దేవుని రాజ్యము నీకు ప్రధానంగా ఉంటా ఉందా? What is your value system? నీ విలువలు దాని విధానం ఎట్లా ఉంది? Is righteousness of God is your value system? దేవుని నీతి అనేది నీకు విలువలుగా ఉంటా ఉన్నాయా? Do you please God or please people? మనుషుల్ని సంతోషపెడుతున్నావా? దేవుని సంతోషపెడుతున్నావా? What about your relationships? నీ వ్యక్తిగత సంబంధ బాంధవ్యాలు ఎట్లా ఉన్నాయి? Husband and wife relationship, భార్యాభర్తల సంబంధం, parents and children relationship, తల్లిదండ్రులు బిడ్డల యొక్క సంబంధము, relationship with your colleagues, నీ సహ ఉద్యోగులతో నీ సంబంధం, relationship with your bosses. నీ యొక్క యజమానులతో నీ సంబంధం. Are you a role model in your place? నువ్వు ఉన్న స్థలంలో నువ్వు మాదిరిగా ఉంటున్నావా? Are you the light in darkness? చీకట్లో వెలుగుగా ఉంటున్నావా? Is Great Commission is a concern for you? దేవుడిచ్చినటువంటి ఆ యొక్క గొప్ప ప్రేషిత ఆజ్ఞ అనేది నువ్వు తీసుకుంటున్నావా? So do you have a vision for the missions? మిషనరీ పరిచర్య కొరకు ఒక దర్శనం కలిగి ఉంటా ఉన్నావా? Ask the Lord to open your mind, open your eyes. నీ దృష్టిని, నీ మనస్సును తెరవమని ప్రభువుని అడుగుదాం. Oh gracious loving Father, we thank you for this wonderful time. ప్రేమగల ప్రియ పరలోక తండ్రి, మీరు మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయాన్ని బట్టి వందనాలు. Thank you for speaking with us. మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. And Lord, we pray that everyone here may make spiritual impact, social impact and global impact. ప్రభువా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆత్మీయమైనటువంటి, సామాజికమైనటువంటి, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని మేము చూపించగలట్టుకు సహాయం చేయము. So we pray for this church. ఈ సంఘం కోసం ప్రార్థన చేస్తా ఉన్నాం. Let this church be like an Antioch church, ఈ సంఘము అంత్యొక సంఘములాగా ఉండేలాగా, making spiritual impact, social impact and global impact. ఆత్మీయపరమైన, సామాజికపరమైన, విశ్వవ్యాప్తమైనటువంటి ప్రభావాన్ని కనబరచుటకు సహాయం చేయము. In Jesus' name we pray. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. Amen. ఆమేన్. ఆ విధంగా తలలో వంచి ప్రార్థన చేసుకుంటూ ఉందాం. ప్రభు యొక్క బల్ల దగ్గరికి వెళ్దాం. కొద్ది నిమిషాల్లో మనం వెళ్ళిపోతాం. ఇప్పటి వరకు ఎంతో